దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ సంవత్సరం 2024 సంవత్సరం ముగింపులోకి వచ్చాం. మనం ఇంకొక రోజుతో, ఈరోజు కాక ఇంకొక రోజుతో మనం ఈ సంవత్సరం ముగించుకొని నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం. ఏది ఏమైనా దేవుడు నిర్ణయించిన బిడ్డలు వస్తున్నారు. బిడ్డల మీద మనం బాధపడకూడదు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన బాధలు కలిగి ఉన్నారు. దేవుని సన్నిధానంలో కూడా గడపలేని విధంగా ప్రజలు సాతాను వాళ్ళని బంధించి అనేక పనుల చేత, బాధల చేత వాళ్ళని చుట్టుముట్టి దేవుని సన్నిధిలో గడపనీయకుండా చేసే ఆ శోధన వాళ్ళు గ్రహించలేక చాలామంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ విడిపించాలని మనం కోరుకుందాం. ఈరోజు చేరి వచ్చిన మీరు ధన్యులు. రాని వారిని కూడా ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ 30వ తేదీ అనగా 10వ రోజు దిద్దుబాటు కూటాల 10వ రోజు రాత్రి ఈ ప్రార్థన కూటానికి చేరి వచ్చినటువంటి మీకందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ బిడ్డలందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిన్నటి వారంతో దిద్దుబాటు అనే కార్యక్రమాన్ని మనం ఆపేద్దాం. ఈరోజు దిద్దుబాటు అని కాకుండా ఇక ఈ 2 రోజులు ఈ సంవత్సరం అంతా మనం ఎలా వచ్చాం, ఈ సంవత్సరం మనం ఎన్ని అనుభవాలు దాటొచ్చాం, వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఈ 2024 సంవత్సరం ప్రయాణ వివరాలు, ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంటుంది, ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ వెళదాం. దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరపు ఆత్మీయ ప్రయాణ వివరాలు అని రాసుకోండి. గతించిన సంవత్సరం అంతా మనం నడిచి రావడంలో మనం గుర్తుపట్టాల్సిందేంటి, రాబోయే సంవత్సరంలో కూడా మనం గుర్తుపట్టాల్సిందేంటి, ఆత్మీయ ప్రయాణ వివరాలు. అది ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకునే ముందు నిన్నటి వారం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి గుర్తు చేస్తారా? మన గుడారాలు పడిపోయి ఉండటానికి కారణం ఏంటంటే, ఎందుకు పుట్టామో మనకు తెలియదు. ఎందుకు పుట్టామో మనం తెలుసుకోకపోవటం వల్ల మన గుడారాలు పడిపోయాయి. ఎందుకు పుట్టాము? భూమి మీద దేవుని చిత్తం చేయడానికి మనం పుట్టాం. దేవుని చిత్తం అంటే ఏంటి? ఏ పాపము, ఏ అపవిత్రత లేని పరిపూర్ణమైన పవిత్రులతో ఆరాధించబడాలన్నది ఆయన కోరిక. అందుకొరకు ఆయన క్రొత్త లోకాలు సృష్టించుకుంటాడు, ఇప్పుడున్న లోకాలు కాకుండా. అయితే భూమి మీద మనం దేవుని చిత్తం చేస్తున్నామా? లేదు. దేవుని చిత్తాన్ని అక్కడ చేయడం కొరకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. అది నిన్నటి దినాన్ని మనం నేర్చుకుంది. కాబట్టి ఆ ట్రైనింగ్లో కష్టమైన నష్టమైన నిలబడాలి, నేర్చుకోవాలి, సంపూర్ణ సిద్ధి పొంది వెళ్ళాలని మనం అంతటితో ఆపాం. ఈ పూట ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుండి నేను చదువుతాను, మీరు ఆలకించండి ఒకసారి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. 36 కూడా చదువుదాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది.
చదివిన ఈ వాక్యం అంతటిని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. దేవుని బిడ్డలారా, హెబ్రీలతో పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఏమనంటే, హెబ్రీలరా మీరు వెలిగించబడిన మీదట అనే పదం, ఆ వెలిగించబడిన మీదట అనే పదం గురించి కొంచెంసేపు ధ్యానం చేద్దాం. హెబ్రీలు వెలిగించబడ్డారంట. హెబ్రీలు అంటే ఇజ్రాయేలీలు హెబ్రీలు అని పిలిచారు అబ్రహాం గారి కాలంలో. అబ్రహాం గారు నది దాటి వచ్చాడు కాబట్టి కనాన్ దేశంలోకి, వీరు అవతలివారు అని అర్థం. హెబ్రీలు అంటే అవతలివారు, పరాయివారు అని అర్థం అనమాట హెబ్రీలు అంటే. ఇక అలాగే ఇజ్రాయేలీలకి హెబ్రీలు అనే పేరు స్థిరపడిపోయింది. హెబ్రీ భాష మాట్లాడతారు కాబట్టి హెబ్రీలు అని అనుకుంటారు, కానీ పరాయివారు అనమాట దాని అర్థం. ఈ హెబ్రీలు అంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న కొందరు యూదులు యేసును నమ్ముకొని యెరూషలేములో వచ్చిన హింసను బట్టి సకల ప్రాంతాలకు చెదిరిపోయారు. ఎక్కడెక్కడికో చెదిరిపోయి వాళ్ళు అక్కడ దేవునికి ఒక నమ్మకంగా నిలబడుతూ ఉంటే, అలా చెదిరిపోయిన హెబ్రీయులకి పత్రిక రాస్తున్నారన్నమాట. యూదులైన క్రైస్తవులే. ఈ యూదులు లేదా క్రైస్తవులు లేదా హెబ్రీయులు వెలిగించబడ్డారు అని, మీరు వెలిగించబడిన మీదట. దేవుని బిడ్డలారా, వెలిగించబడడం అంటే మనోనేత్రాలు వెలిగించబడటం అని అర్థం. మనోనేత్రాలు, హృదయపు నేత్రాలు తెరవబడటం అంటాం అర్థం. హృదయపు నేత్రాలు తెరవబడడం అంటే ఏంటి? ఒక వ్యక్తి వెలిగించబడ్డాడు అని ఎలా ఒప్పుకోవాలి, ఎలా చెప్పాలి? రూతక్క లేదా ఎస్తేరక్క వెలిగించబడింది, బోయజ్ అన్న వెలిగించబడ్డాడు, బాంధవ్య అన్న వెలిగించబడ్డాడు అని ఎలా అనాలి? ఎలా అనాలంటే, నిన్న మనము మాట్లాడుకున్నాం సబ్జెక్ట్, ఎందుకు పుట్టాం, మనుషులు భూమి మీద ఎందుకు పుడుతున్నారు? టక చెప్పండి. మనం ఏమో మాట్లాడుకున్నా నిన్న, ఎందుకు పుట్టేది ఏంటంటే, ఎందుకు పుట్టాం మాకు తెలియదు, పుట్టింది మాత్రం మాకు తెలియదు, పుట్టాం కాబట్టి ఈ భూలోకంలో పుట్టినప్పుడు చిన్నప్పుడు చదువుకోవాలి, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇదే మనిషి నైజం. మనిషి యొక్క మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఇంతే. ఉద్యోగం అన్నా తెచ్చుకోవాలి, వ్యాపారం అన్నా చేసుకోవాలి, సంపాదించాలి. మొత్తం మీద చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని పెద్ద చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి చేసి వాళ్ళ పిల్లలు పుట్టాలి, వాళ్ళ పిల్లలు మనం ఆడుకోవాలి, మనం వాళ్ళు ఎత్తుకుని తిరగాలి. ఆ తర్వాత ఇంకేమైనా చచ్చిపోతాం. ఇంకేదైనా ఉంటే మధ్యలో సంపాదించాలి, ఆస్తులు, వెండి బంగారం సంపాదించుకోవాలి, మంచి వస్త్రాలు సంపాదించుకోవాలి, మిద్దెలు మేడలు కట్టుకోవాలి, పొలాలు కూర్చుకోవాలి. ఇదే కదా భూమి మీద మనం పుట్టింది, దీనికే కదా మనం పుట్టింది అని అంటారు దేవుణ్ణి ఎరగని వాళ్ళు. యేసును తెలుసుకోలేని వాళ్ళకి ఎందుకు పుట్టారో తెలియదు. కానీ మనోనేత్రాలు వెలిగించబడిన వారికి మాత్రం ఎందుకు మనం పుట్టామో తెలిసి ఉంటుంది అన్నమాట. ఎందుకు పుట్టామో తెలిసిన వారినే వెలిగించబడిన వారు అంటారు. రాత్రి ఏం చెప్పుకున్నాం మనం? మనం ఎందుకు పుట్టామంటే, మనలను పుట్టించిన దేవుని చిత్తము చేయడానికి పుట్టాం. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి మాట్లాడుకున్నాం మనం, కోట్ల మంది స్త్రీలు ఉన్నారు, మళ్ళా ప్రత్యేకంగా నిన్నెందుకు పుట్టించినట్టు దేవుడు? కోట్ల మంది పురుషులు ఉండగా నన్ను ఎందుకు పుట్టించినట్టు? ఏం మనం పుట్టకపోతే లోకం నడవదా? మరి మనల్ని ఎందుకు పుట్టించాడు? కోట్ల మంది కావాలి, నువ్వు కూడా కావాలి ఆయనకి. అంటే దేవుడే మనలందరినీ పుట్టించాడు. మనం ఉండడం ఆయనకి ఇష్టం. కొంతమంది నల్లగా పుట్టినందుకు బాధపడుతుంటారు, నేను బ్లాక్. మనం ఏమనుకోవాలంటే, అందరిని తెల్లటోళ్ళని చేసి ఆయనకు బోరు కొట్టేసింది. తెల్ల మొహాలు చూసి నల్ల మొఖాన్ని చూడాలనుకున్నాడు ఆయన. అందుకని మనల్ని చేసుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చూసారా, కంపెనీ కలర్ ఎప్పుడు వాడిపోదు. ఈ వైట్ కలర్లో వాడిపోతుంటారు ఎండొస్తే, మనం షైనింగ్ వచ్చేస్తాం అంతే. ఎంత ఎండకైనా నల్లటోళ్ళు షైనింగ్ వస్తుంటారు. కంపెనీ కలర్ ప్రభు మనం పెట్టినప్పుడు సంతోషంగా, తెల్లటోళ్ళు చూసి ఆయనకు బోరు కొట్టి నల్లటోళ్ళు చేసుకున్నాడు. ఆయన చేశాడు. మనం ఫీల్ కాకూడదు, ఏంది నేను నల్లగొన్నాను. మెల్ల కళ్ళతో పుడతారు కొంతమంది బిడ్డలు, మెల్ల కళ్ళతో పుడతారు. ఎంత అవమానం చేస్తుంటారో వాళ్ళని, వీళ్ళు ఎంత కుంగిపోతుంటారో, నాకు మెల్లకళ్ళు అని. మంచి కళ్ళోళ్ళు చేసి ఆయనకు బోరు కొట్టింది, నీకు మెల్లకళ్ళు పెట్టాడు. సంతోషం. సృష్టికర్త మనకి ఏ కళ్ళు పెడితే ఆ కళ్ళతో మనం ఆనందించాలి. కొంతమందికి ముక్కు లోపలికి ఉంటాయి లేదా బయటకు ఉంటాయి. నాకు చట్టి ముక్కు పడింది, నాకు పొడుగు ముక్కు పడింది, ఏంది అసలు నా ముక్కు బాగలేదు అనకూడదు. మంచి ముక్కులు పెట్టిన వాళ్ళందరం చూసి బోరు కొట్టి
సట్టు ముక్కో పొడుగు ముక్కో పెట్టాడు ఆయన. ఆయన అలా పెట్టి మనం సృష్టించుకున్నాడు ఆయన. ఆయనే మనల్ని భూమి మీదకి పంపించాడు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా, మనమే కాదు, భూ ప్రపంచం మీద ఏ మానవుడు కూడా ఆయన అనుమతి లేకుండా మనం ఉనికిలోకి రావడం లేదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలందరినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. మనలందరినీ దేవుడే భూమి మీదకే పంపించాడు. ఎవరు వేస్ట్గా పుట్టలేదు, ఎవరు నిరుపయోగంగా పుట్టలేదు. మనం చాలాసార్లు వింటా వచ్చాం కదా. దేవుడే మన పుట్టుక కారణం. గుర్తుపెట్టుకోండి, మన పుట్టుక కారణం ఎవరు? ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం పుట్టక ముందు, లేదా తల్లి గర్భంలో పిండంగా మనం రూపింపబడక ముందు, లేదా రూపించబడిన తర్వాత అయినా, లేదా తల్లి గర్భంలోంచి మనం బయటపడే దాకా ఈ 9 నెలలు మన ఇష్టాలు నెరవేర్చుకోలేం. బాగా వినండి, మనం పుట్టక ముందు మన ఇష్టం నెరవేరదు, మనం చచ్చిపోయిన తర్వాత మన ఇష్టం నెరవేరదు. అర్థమైందా? ఇక్కడ ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటారా? నెరవేర్చుకోలేదు. కొందరు ఏమంటారంటే, అతను చచ్చిపోయి దెయ్యమై తిరుగుతున్నాడు, ఈయన చూసి చెడిపోయి. చచ్చిపోయిన తర్వాత ఆయన దెయ్యమై ఆ ఇంట్లోనే జరుగుతున్నాడు అంటే, ఆ ఇంట్లోనే ఈయన బలి చూసింది దెయ్యం. నాకు కనపడ్డాడన్నా, తెల్లగా మా ఆయనలా కనపడ్డాడన్నా. మీ ఆయనలా కనపడితే మీ ఆయనైనా? చనిపోయిన తర్వాత ఒక మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేడు. పుట్టక ముందు ఆ వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చుకోలేడు. ఇక మనం నెరవేర్చుకునేది ఎప్పుడంటే, పుట్టిన తర్వాత, చచ్చిపోక ముందు మధ్యలో ఉన్న ఈ చిన్న జీవితంలోనే మన ఆశలు కోరికలు నెరవేర్చుకోగలం. మనం పుట్టక ముందు మన ఆశలు తెరవు, మనం చచ్చిపోయిన తర్వాత మన చిత్తం నెరవేరదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మనం ఎందుకు పుట్టాము అనేది తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాము అంటే, మనల్ని పుట్టించిన దేవుని చిత్తం చేయడానికి. మనం పుట్టించబడ్డామా? మనమే వచ్చామా? ఎవరైనా అనుకొని వచ్చారా? నేను ఎజ్రా పాస్టర్ కడుపులో పుట్టాలని నేను ముందు అనుకొని, మా డాడీ ఎజ్రా పాస్టర్ అయి ఉండాలి, మా మమ్మీ కడుపులోకి నేను పోవాలని ఎవరైనా అనుకొని వస్తారా? మన ఇష్ట ప్రకారం మన తల్లి గర్భంలోకి వచ్చామా? ఆయన వేసాడు, మనల్ని వచ్చాము అంతే. మన ప్రమేయం లేకుండా మనం పుట్టాం అంటే దేవుడే మనల్ని పుట్టించాడు భూమి మీద. ఈ మాట కానీ మీకు తెలిస్తే ఇంకే బాధలు ఉండవు మీకు. ఎందుకు పుట్టాను నాకే అర్థం కావట్లా అనకూడదు. మనం ఒక ప్రమేయం లేకుండా మనం పుట్టలేదు, దేవుని చిత్తములో మనం పుట్టాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం వెలిగించబడిన వారు ఎప్పుడు అవుతామంటే, పుట్టక ముందు మన చిత్తం నెరవేరడం లేదు, చచ్చిపోయిన తర్వాత మన చిత్తం నెరవేరడం లేదు. కాబట్టి ఈ కొద్ది గ్యాప్లో 70 సంవత్సరాలు కావచ్చు, 80 కావచ్చు, రాగి అంబలు దాగి రాగి సంగటి తిన్న బలంగానైతే 100 గట్టిగా. ఆ 80 నుంచి 100 దాకా, 70 నుంచి 100 దాకా కూడా ఏ ఉపయోగం ఉండదు. అందరూ చచ్చిపోతున్నారు, ఈ మనిషి సాగు రావటం తిడతా ఉంటారు. ఎవరు? కూతుర్లు, కోడళ్ళు, కొడుకులు. చేయలేకపోతున్న వీళ్ళకి అందరూ చచ్చిపోతున్నారు, మంచి వాళ్ళంతా. ఈ మనిషి చావు రావటం నీ తిట్టు తింటా మనం ఏగాల. కాబట్టి ఈ కొద్ది జీవితం 70, 80, 90, 100, 60, 40, 30 మనకు తెలియదు. మనం ఉనికిలోకి వచ్చి ఊహలోకి వచ్చిన తర్వాత ఉన్న ఈ కొద్ది కాలాన్ని కూడా ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో, ఏ దేవుడైతే మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఉనికి నిర్ణయించబోతున్నాడో, ఈ కొద్ది జీవితాన్ని కూడా ఆయనకే ఇచ్చేయాలనుకున్నవాడే వెలిగింపబడినవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా? బంధువేనా? ఒకసారి అర్థం చేసుకో. వెలిగించబడిన వాళ్ళు అంటే ఎవరు అన్న ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. వెలిగించబడిన వాళ్ళు అంటే ఎందుకు పుట్టామో తెలుసుకున్న వాళ్ళే వెలిగించబడిన వాళ్ళు. ఎందుకు పుట్టాం? మనల్ని పుట్టించిన తండ్రి చిత్తం చేయడానికి పుట్టాం. అంటే ఎవ్వరు కూడా దేవుని చిత్తం లేకుండా తల్లి గర్భంలోకి రావడం లేదు. బైబిల్లో ఏమి రాయబడిందంటే, నీ తల్లి గర్భంలో నీవు పిండముగా నిర్మింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. మనందరం మన తల్లి గర్భాల్లో పిండాలుగా రూపింపబడక మునిపే దేవుని చేత ఎరగబడి ఉన్నాం. నువ్వు భూమి మీద పుట్టిన తర్వాత నీకు రంగమ్మ అని పేరు పెడతారని ఆయనకు ముందే తెలుసు. ఇస్తేరమ్మగా మారుతావని తెలుసు, నీకు 2 కూతుర్లని, ఇవన్నీ అప్పుడే డిసైడ్ అయిపోయినాయి. కాబట్టి మనల్ని పుట్టించిన వాడు దేవుడు. ఇంకో మాట, మనం పుట్టక ముందు మనం ఏం చేయలేకపోయాం. మనం చచ్చిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఏమైనా చేయగలిగితే బ్రతుకున్న ఈ కొద్ది దినాలను చేయాలి. ఆ చేసేదేదో మనల్ని పుట్టించిన దేవునికి, చనిపోయిన తర్వాత మనకు స్థితిని నిర్ణయించే దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి అని ఎవరైతే తీర్మానించుకుంటారో వారే వెలిగించబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటిదాకా నా బాధ ఏంటంటే, ఇక మిగిలిన ఈ కొద్ది జీవితం, భూమి మీద జీవించే ఈ జీవితం కూడా దేవుడికి అప్పగించాలి మనం. కొంతమంది చూడండి, కొంతమంది ఇదిగో ఈ తారు చెట్టు దగ్గర నుండి అదిగో టెంకాయ చెట్టు కనపడుతున్నాయే, అక్కడ దాకా ఈ స్థలం అంతా నాదే. ఇంత పెద్ద స్థలం, ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. ఇదంతా నీదేనా?
10 ఎకరాలు నాదే అని నాదే 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 అనుకున్న వాళ్ళందరూ మట్టిలోకి పోయారు. ఆ 10 ఎకరాలు మాత్రం అక్కడే ఉంది. ఇంకా అంటే తల్లి చచ్చిపోయింది, నాది 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 అని తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు కొడుకు వచ్చాడు, కొడుకు నాది 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 అన్నాడు, కొడుకు చచ్చిపోయాడు. మనవడు వచ్చాడు, నాది 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 అన్న వాళ్ళందరూ మట్టిలోకి పోతున్నారు, భూమి మాత్రం అట్టే ఉంది. ఇప్పుడు చెప్పండి, నాది నాది అన్నది ఏది మనదే కాదు. ఈ భూమి మీద ఏ బంగారం మనతో రాదు, ఏ స్థలాలు మనతో రావు, ఏ పొలాలు మనతో రావు, ఏ మిద్దెలు మేడలు మనతో రావు, వజ్ర వైఢూర్యాలు మనతో రావు, ఏ ఒక్కటి మనతో రాదు. వచ్చినట్టుగానే మనం వెళ్ళిపోవాలి. అందుకే నేనేమంటున్నానంటే, పుట్టక ముందు మన చిత్తం జరగదు, చచ్చిపోయిన తర్వాత మన చిత్తం జరగదు. పుట్టక ముందు చచ్చిపోయిన తర్వాత మన ఎడల తన చిత్తాన్ని జరిగిస్తున్న మన దేవాది దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలని కోరుకోవడమే వెలిగింపబడడం. లోకస్తుల దగ్గర అడిగామనుకోండి, అన్నా ఎంజాయ్ చేయాలన్నా అంటాడు. తెలియదు పాపం అతని కళ్ళు వెలిగించబడాల, మనోనేత్రాలు వెలిగించబడాల. అన్నా సంపాదించాలన్నా, జాబ్ చేయాలన్నా, ఇంకా ఇంకా అన్నా డబుల్ వడ్డీతో దండుకోవాలన్నా, ఇంకా వడ్డీ వ్యాపారాలు చేసి బాగా సంపాదించుకోవాలన్నా, తర్వాత ఏం చేస్తావయ్యా, ఇంకా సంపాదించుకుంటానన్నా, తర్వాత ఏం చేస్తావయ్యా, ఇంకా సంపాదించుకుంటానన్నా. సంపాదించుకుని తింటావా లేకపోతే ఏమన్నా పక్కన ఏమన్నా ఎంత సంపాదించి ఇంకా కాదన్నా ఇంకా కావాలన్నా, సరే సంపాదిస్తావు, ఎంత సంపాదిస్తావు, సచ్చిదా సంపాదిస్తానన్నా, సంపాదించే చచ్చిపోతానన్నా. చచ్చిపోవటమా తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళు బ్రతికేదే సంపాదించడానికి అనుకుంటారు. దేవుని బిడ్డలారా, మనం బ్రతికేది సంపాదించడానికి, తినడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు. మనం బ్రతికేది ఎందుకంటే, పుట్టక ముందు చనిపోయిన తర్వాత తన చిత్తాన్ని మన ఎడల జరిగించబోతున్న మన దేవునికి మన జీవితాలు అప్పగించుకొని బ్రతకడానికే మనం భూమి మీద బ్రతుకుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టుకకి చావుకి మధ్యలో ఉన్న ఈ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఆయన చిత్తం చేయాలని కోరుకున్న వాళ్ళే వెలిగించబడిన వారు. 3వ పాయింట్, ఆస్తిపాస్తులు, ఉద్యోగ వ్యాపారాలు, వెండి బంగారాలు, వస్తు వాహనాలు ఇవేవి మనతో రావని తెలుసుకొని శాశ్వతముగా ఉండబోయేది దేవునితోనే అని ఎరిగిన వాళ్ళు వెలిగించబడిన వారు. అర్థమైందా? వెండి బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, వస్తువులు, వాహనాలు ఇవేవి మనతో రావు. శాశ్వతంగా మనం ఉండిపోయేది ఎవరితోటి? దేవునితో ఉండబోతున్నాం. శాశ్వతంగా మనం ఉండబోయేది దేవునితో. కాబట్టి ఆ దేవుని కొరకు భూమి మీద బ్రతకాలని తీర్మానించుకున్న వాళ్ళే వెలిగింపబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట, వెలిగించబడిన వాళ్ళు అంటే ఎవరు? ఇంకొక పాయింట్, మన పాపములు క్షమించబడింది కేవలం యేసు రక్తము ద్వారానే అని తెలుసుకోవాలి. వీళ్ళని వెలిగించబడిన వాళ్ళు అంటారు. మన పాపములు క్షమించబడింది కేవలం యేసు రక్తము ద్వారానే. మనం నీతిమంతులంగా తీర్చబడింది కేవలం దేవుని కృప ద్వారానే. అర్థమవుతుందా? మన పాపాలు క్షమించబడింది దేని ద్వారా? యేసు రక్తం ద్వారా. ఒకవేళ ఈ పాయింట్ ఇప్పటికీ నీకు తెలియదు అనుకో, ఇప్పటికీ నీకు తెలియదు అనుకోండి, ఓకే, ఇంకా నువ్వు వెలిగించబడాలా, ఇప్పుడు వెలిగించబడాలి. మన పాపాలు క్షమించబడింది యేసు రక్తం ద్వారా. యేసయ్య శిలువలో కాచిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. ఈ భూమి మీద ఎవడైనా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అంటే అతనిని దేవుని కృప మాత్రమే నీతిమంతుడిగా తీరుస్తుంది. మన సొంత నీతి, మన సొంత మంచి కార్యాలు, నీతి కార్యాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు, పొరులు దండాలు ఇవేవి మనిషిని నీతిమంతునిగా మార్చడం లేదు అని తెలుసుకొని కేవలం దేవుని కృప మాత్రమే మనిషి నీతిమంతునిగా మారుస్తుందని తెలుసుకున్నవాడే వెలిగింపబడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడున్నామన్నా? ఏ ప్రశ్న దగ్గర ఉన్నాం? హెబ్రీయులు వెలిగించబడ్డారు. వెలిగించబడిన వారు అంటే ఎవరు అన్న మొదటి ప్రశ్నకే సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాం మనం. హెబ్రీయులు వెలిగించబడ్డారంటే మనం కూడా మన మనోనేత్రాలు వెలిగించబడితే మనం వెలిగించబడినట్టు లెక్క. మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎందుకు పుట్టామో తెలుసుకొని ఉంటారు. ఎందుకు పుట్టామో? పుట్టించిన దేవుని చిత్తాన్ని చేయడానికి. మనల్ని పుట్టించింది ఎవరు? ఎందుకు అన్న బతకడం అన్న? దేనికి బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నేను ఎందుకు పుట్టానో నాకే తెలియట్లా అంటారు కొందరు. నిజమే, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి, వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇంకో మాట చూడండి, మన ప్రమేయం లేకుండా మనం పుట్టలేదు కాబట్టి మనంగా మన ప్రాణాన్ని తీసుకునే హక్కు కూడా మనకే లేదు. మనకై మనం పుట్ల దేవుని చేత పంపబడ్డాం. దేవుడే ఈ ప్రాణాన్ని మరలా తీసుకునేదాకా నరహత్యలు, ఆత్మహత్యలు చేసుకోకూడదు మనం. కొంతమంది చూడండి, మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళైతే తమ ప్రాణాన్ని ఈజీగా బలవంతంగా తీసేస్తారు, ప్రాణాన్ని, ఆత్మని. అది శిక్ష,
పాపం కిందకు వస్తుంది అనమాట. కాబట్టి మనల్ని దేవుడు పుట్టించాడు, ఆ పుట్టించిన దేవుని చిత్తం చేయాలి అని తెలుసుకున్న వాళ్ళే వెలిగించబడ్డవాళ్ళు. చెప్పాను కదా, లోకంలో ఉన్నది ఏది కూడా మనతో రాదు, మన శాశ్వతంగా ఉండబోయే దేవునితోనే అని తెలుసుకున్న వాళ్ళు వెలిగించబడిన వాళ్ళు. మూడోది, మన పాపాలు క్షమించబడేది యేసు రక్తం ద్వారా, మనం నీతిమంతులుగా తీర్చబడేది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే అని తెలుసుకున్న వాళ్ళు వెలిగించబడిన వాళ్ళు. లాస్ట్ మాట ఏంటంటే, మారు మనసు పొంది, అంటే పాపం నుంచి విడిపించబడి మనసును మార్చుకొని పాప క్షమాపణ గుర్తుగా బాప్తిస్మాన్ని పొందుకొని దేవుని చిత్తానుసారమైన సంఘంలో చేర్చబడి సంఘ సహవాసంలో క్రమంగా వర్ధిల్లుతూ ఈ లోకంలో దేవునితో సహవాసం చేస్తూ సంఘంలో నమ్మకంగా సాగిపోతూ ఉన్నవారిని వెలిగించబడిన వారు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. బాగా వినండి, వెలిగించబడినట్లయితే సంఘ సహవాసంలో ఉండాలి, వెలిగించబడినట్లయితే మారు మనసు పొందుండాలి, వెలిగించబడినట్లయితే పాప క్షమాపణకు గుర్తుగా ఉన్న బాప్తిస్మాన్ని పొందుండాలి, దైవజనుని చేతి క్రింద వర్ధిల్లాలి. ఇలా ఉన్న వాళ్ళందరినీ వెలిగించబడిన వాళ్ళు అంటారు. ఈ మాట ప్రకారం ఇక్కడ కూర్చున్న మనందరం వెలిగించబడిన వాళ్ళమే అని నేను అనుకుంటున్నాను. నిజమే అన్నవాళ్ళు గట్టిగా ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఒకవేళ ఏదైనా మీకు ఇప్పుడు చెప్పిన వాటిల్లో పలాంది నాలో లేదనుకుంటే అలా కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, అవకాశం ఉంది మనకి. నూతన సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని సరి చేసుకోవాలి. అసలు మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్నారంటే ఏ బాధలు మిమ్మల్ని ఏం చేయలేవు. దేవుని చిత్తం లేకుండా ఎవరు ఇక్కడ భూమి మీదకి రాలేదు కాబట్టి జాగ్రత్త పడాలి. ఈ సంగతులన్నీ తెలుసుకున్న వాళ్ళనే వెలిగింపబడిన వారు అంటారు. ఈ సంగతులన్నీ తెలుసుకోవడమే మనోనేత్రాలు వెలగడం అంటారు. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది మనకి. మీరు వెలిగింపబడిన మీదట, ఎన్నో వచనమది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో ఫస్ట్ లైను, మీరు వెలిగింపబడిన మీదట అనే పదానికి ఎవరు వెలిగించబడ్డారో ఎవరు వెలిగింపబడలేదో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చదువుదాం. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలు అయితిరి. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీని గురించి ఆలోచన చేద్దాం. ఒకసారి నా వైపు ఆలోచన చేస్తా చూడండి అనలారా. ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని నమ్ముకున్నామో, బాప్తిస్మం తీసుకున్నామో, పాపాలు విడిచిపెట్టామో, సంఘంలో చేరామో, మనోనేత్రాలు వెలిగింపబడ్డామో, ఇప్పుడు వెలిగింపబడిన వారమై సాగిపోతున్నాం. వెళ్ళారా? ఇప్పుడు వెలిగించబడిన తర్వాత మనకి మంచి జరగాల, కీడు జరగాల? మామూలుగా మాట్లాడుకుందాం మనం. ఎవరైతే యేసయ్య చేత వెలిగించబడతారో సహజంగా అందరూ ఏమనుకుంటారంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఇంకా నాకు దిగులు లేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నా కన్నీళ్ళు తొలగిపోతాయి, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నా కష్టాలు తొలగిపోతాయి, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ ఇబ్బందులు రావు, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వర్ధిల్లుతాయి, కుటుంబాలు దీవించబడతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దేవుని కాపుదల కంచె, 3 అంచెల కంచె అంట. ఇజ్రాయెల్ అని చెప్తున్నాడు, 3 అంచెల కంచె, యోబు గారు చుట్టూ ఉంచబడిన 3 అంచెల కంచె మనకు ఉందంటే ఇంక ఇబ్బంది ఏముంది? అడుగు పెట్టిన ప్రతి చోటు, వేసిన ప్రతి అడుగు ఎక్కడ పడద్ది? నా అడుగెల్లా నేతిలో పడుతుంది. ఇక ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మన అడుగులని నేతిలో పడతాయి. దేవుడు లేకపోతే కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఉన్ని. ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్న తర్వాత, వెలిగించబడిన తర్వాత, దేవుని చేత మనం వెలిగించబడిన తర్వాత మన జీవితం అంతా క్షేమంగా ఉండాలి కదా, ఇంకా హ్యాపీ కదా, ఇబ్బంది ఏముంది అని అనుకుంటారు. మీతో పాటు నేను కూడా అలాగ అనుకున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు వెలిగించబడ్డారో ఆ వెలిగించబడిన నాటి నుండి, ఆ వెలిగించబడిన మీదట నుండి మీకు ఏమైందో తెలుసా? మీరు శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని అనుభవించారు అని చెప్తున్నాడు దేవుడు, రాయిస్తున్నాడు ఇక్కడ. అంటే వెలిగింపబడిన తర్వాత నిజానికి ఆశీర్వాదాల పంట కొయ్యాలి మనం. మన కన్నీరు తొలగిపోవాలి, శాంతి సమాధానాలు మనల్ని ఆవరించాలి, వ్యాధి బాధలు అరికట్టబడాలి. ఇక అప్పటి నుండి ప్రభువుతో వెలిగించబడిన నాటి నుండి మన జీవితం అమృతమయమైపోవాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, వెలిగింపబడిన మీదట మనము శ్రమలతో కూడిన గొప్ప పోరాటంలోకి ప్రవేశిస్తున్నాము అని చెప్తుంది దేవుని వాక్యం. అంటే పాస్టర్ గారు, ప్రభువులో నమ్ముకున్న తర్వాత అసలు శ్రమలు స్టార్ట్ అవుతాయా? ఇక ప్రభువుని నమ్ముకొని వెలిగించబడిన తర్వాత మనకి శ్రమలు వస్తాయంటున్నారా? మీరు కష్టాలు వస్తాయంటున్నారా?
నిందలు, వ్యాధులు, బాధలు వస్తున్నాయి అంటున్నారా మీరు? నేను అనడం కాదు, హెబ్రీ పత్రిక చెప్తుంది. మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని మీరు ఎదుర్కొన్నారు. చాలామంది క్రైస్తవులు వెలిగించబడ్డాము అని అనుకుంటున్నాం, కానీ మనం ఇంకా వెలిగించబడలేదని మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మలారా, 2024 చివరిలో మీరు వెలిగింపబడి 25 అంతా వెలుగులో సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని వెలిగించింది ఎవరు? మనల్ని వెలిగించింది ఎవరు? నా దీపము యేసయ్యా నీవే. యోహాను సువార్త 1వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడింది అన్నమాట. యోహాను సువార్త మనల్ని వెలిగించింది ఎవరు? యేసయ్యా అని అన్నాం, కానీ బైబిల్లో కరెక్ట్గా ఉంది చూడండి అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏముందంటే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని ఆ వెలుగు వెలిగిస్తుంది. లోకములో ఒక వెలుగు వచ్చింది, ఆ వెలుగే నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన యేసయ్యే మన వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అయినటువంటి మన వెలుగు లోకములోనికి వస్తూ 2002 సంవత్సరంలో నిన్ను వెలిగించింది, 2006 సంవత్సరంలో నిన్ను వెలిగించింది, 1970లో ఒకరిని వెలిగించింది. ఇలా ఒక్కొక్కసారి లోకంలోనికి వచ్చి ఒక్కొక్కరిని వెలిగిస్తూ ఇక్కడ కూర్చున్న మనలందరినీ వెలిగించింది మన వెలుగై ఉన్న యేసయ్య వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. మనలందరినీ ప్రభువే వెలిగించాడు. తమ్ముళ్ళారా, వెలిగించబడిన మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఇక మన పంట పండిపోయింది అనుకోకండి. ఇక అంతా శ్రమలు ఉండవు, క్షేమమే. చెర్రీ సిట్ దేర్. మనము వెలిగించబడిన తర్వాత ఇక అంతా క్షేమమే అని అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడే అసలాట. మనము గొప్ప పోరాటం, శ్రమలతో కూడిన పోరాటంలోకి ఎంటర్ అవుతామంట. అక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. వెలిగింపబడిన మీదట మనందరము శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించాలి. రెండోది, వెలిగింపబడిన మీదట నిందలని, బాధలని అనుభవించవలసి ఉన్నది. ఇది రెండోది. మూడోది, వెలిగింపబడిన మీదట మనము ఈ శ్రమలను అనుభవించుట ద్వారా, అమలారా మీకు అర్థం కావట్లేదని నాకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెలిగించబడిన తర్వాత అంటే రక్షించబడిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇంకంత హ్యాపీ అని మనం అనుకోకూడదు. అప్పుడే మనము శ్రమల పోరాటంలోకి ఎంటర్ అయ్యాము అన్న. దేవుడిని నమ్ముకోక ముందు కష్టాలు ఉన్నాయన్న, మళ్ళా కష్టాలు ఏందన్నా? ఇది ప్రభువుని తెలుసుకొని నమ్ముకునేది కాస్త విడుదల పొందుతామని కదా. మరలా మీరేంటి ఇలా చెప్తున్నారంటే, అయ్యిందాక ఆగండి, కాస్త ఓపిక పడితే అన్ని విషయాలు మాకు అర్థమైపోతాయి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు చెప్తున్నాడు, వెలిగింపబడిన మీదట మనం ఖచ్చితంగా శ్రమల పోరాటంలో ఎంటర్ అవ్వాలి. రెండోది, వెలిగింపబడిన మీదట నిందలని, బాధలని అనుభవించాలి. మూడోది, ఇలా మనం అనుభవించడం ద్వారా, శ్రమలు, కష్టాలు అనుభవించడం ద్వారా ఏమవుతుందంటే, మనకు ముందున్న మన పితరులు లేదా బైబిల్ కాలం నాటి భక్తులు వాళ్ళు అనుభవించినటువంటి ఆ శ్రమలలో మనము పాలివారమవుటకు, మునుపు వాటిని అనుభవించినటువంటి మన పితరులతో మనం పాలివారం అవ్వడానికి గుర్తుగా ఇప్పుడు మనము ఈ శ్రమల్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు మనకంటే ముందున్న భక్తులు శ్రమల్లోకి వెళ్ళారు, వాళ్ళు మనలాగే కష్టపడ్డారు. వెలిగించబడిన తర్వాత వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళేం సుఖంగా లేరక్క. బైబిల్లో లిస్టు చూపిస్తాను మీకు నేను. వెలిగింపబడిన తర్వాతే స్టార్ట్ అయిన వాళ్ళకి శ్రమలు, వెలిగింపబడిన తర్వాతే వాళ్ళ మీదకి దూసుకొచ్చే కష్టాలు. బైబిల్లో ఎవరు కూడా ప్రభువుని తెలుసుకున్న తర్వాత హ్యాపీ లైఫ్ ఎవరు లీడ్ చేయలేదు, వాళ్ళు కూడా శ్రమల్లోకి వెళ్ళారు. అలా ఎవరైతే శ్రమల్లోకి వెళ్ళి వాటిని అనుభవించి చనిపోయారో వాళ్ళతో పాటు మనం పాలివారం అవ్వడానికి గుర్తుగా ఇప్పుడు మనం కూడా శ్రమల్లో అడుగుపెట్టాలి, కష్టాలు అడుగుపెట్టాలి, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో, రోగాల్లో అడుగుపెట్టాలి. ఒకవేళ ఈ మాటలు చెప్తున్నప్పుడు అదేదో మీరే అడుగుపెట్టండి పాస్టర్ గారు, ఇక చాలు నాకు యేసయ్యలోకి వచ్చినా కూడా నాకు సుఖం లేదంటే, సుఖం కోసమే నీకు దేవుడు కావాలనుకుంటే నీకు దేవుడు సరిగ్గా అర్థం కాలేదక్క. ఇప్పుడు నువ్వు దేవుని సరిగ్గా అర్థం చేసుకో. ఇప్పుడు నీకు అర్థం అవడానికే ఈ విషయాలన్నీ ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈ గడిచిపోయిన 2024 సంవత్సరం అంతట్లో ఇక్కడ కూర్చున్న చాలామంది ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ వచ్చారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు. ఏడుచిన రోజులు కూడా ఉన్నాయి, వేదన పడే రోజులు ఉన్నాయి,
దిండు అడ్డం పెట్టుకొని బయటికి కనబడకూడదని దిండులో కన్నీళ్లు కాచిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది మనుషుల ముందు ఆడటానికి ఇష్టపడరు కాబట్టి ఒంటరిగా, కొందరికి బాత్రూంలోకి వెళ్ళి ఆడటం ఇష్టం. పిల్లలు చూడకూడదని, భర్త చూడకూడదని, భార్య చూడకూడదని వంట రూమ్లోకి వెళ్ళి, కిచెన్ అన్న బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఫ్యాన్ సైజ్ చూస్తా దుప్పటి కప్పుకొని ఏడ్చేవాడు, బయటపడకూడదని. మనందరం ఈ సంవత్సరం చాలా దగ్గర ఏడ్చుకుంటా వచ్చాం. ఏడుపు లేని మానవుడు లేడు. జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ దాకా అస్సలు ఒక్కసారి కూడా నేను ఏడవకుండా నవ్వుకుంటూ వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 2024 జనవరి 1వ తేదీ నుండి ఇది డిసెంబర్ 30, ఈ సంవత్సరం అంతా ఒక్కసారి కూడా నేను బాధపడలేదు, నేను ఏడవలేదు, నాకు ఏ బాధ కలగలేదు, అంతా నాకు సుఖాలే ఉన్నాయి అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకెక్కువ కాలం బతకరోళ్ళు. తొందరగా తెలుసా, మనకి ఎక్కువ సుఖాన్ని ఇచ్చిన మనం బతకమక్క. తెలుసా మీకు అసలు? అంతెందుకు, 10 నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వండి, బాగా నవ్వాలైతే గట్టిగా నవ్వాలా. 10 నిమిషాలు నాన్ స్టాప్గా. ఒక్క నిమిషం నవ్వితేనే పొరపాదు మనకి, కళ్ళలో నీళ్ళు వచ్చేసి. మీరు నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చినప్పుడు చూసారా? ఏం అడుగుతున్నావా నువ్వు, మాకేం తెలీదు. కాస్త ఎక్కువసేపు నవ్వినా కూడా కడుపు నొప్పి వచ్చేసి నాకైతే పొరపాటం కాదు, ఆయాసం వచ్చేస్తుంది నాకు. నేను ఎక్కువ నవ్వానంటే ఏమొచ్చేస్తుంది నాకన్నా? నేను ముందే ఆయాసం క్యాండిడేట్, ఆయాసం పేషెంట్. నేను ఎక్కువ నవ్వినా ఆయాసం, ఎక్కువ గోంగూర తిన్నా ఆయాసం, రసం తాగినా ఆయాసం, అన్నీ ఆయాసమే మనకి. చెర్రీ, మా బాధలు నీకు అనిపిస్తున్నాయా? అర్థమవుతుందా? ఎక్కువ నవ్వినా మనిషి ఎక్కువ కాలం బతకలేడు. అందుకే దేవుడు నవ్వుని ఏడుపుని కలగలిసి పంపిస్తాడు. ఓకే, అది పక్కన పెట్టండి, అది లోక సామెత. వాక్యానుసారంగా వెళదాం. వెలిగింపబడిన మీదట మన మూల పితరులు ఎందరో శోధనలో ప్రవేశించారు. మనము కూడా ఇప్పుడు వెలిగించబడిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత, దేవుని కోసం భక్తి స్టార్ట్ చేసిన తర్వాత మనము కూడా గొప్ప పోరాటంలోకి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అంటే ఆల్రెడీ వస్తానే ఉన్నాం, ఒక అందరూ ఎంటర్ అయిపోయి ఉన్నాంలే, ఇప్పుడు కొత్తగా పోయేది ఏమి లేదు. ప్రభువుని తెలుసుకున్న కాడి నుంచి మనం ఆ వాళ్ళలోనే పోతా ఉన్నాం, సహిస్తున్నాం, ఓర్చుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఆయన మీద తిరగబడుతున్నాం, తిడుతున్నాం, ఆయన్ని చూస్తున్నావా, కళ్ళు ఉన్నాయి లేదు నీకు దేవుడా అని తిట్టినోళ్ళు ఉన్నారు. మొత్తం మీద బాధలు పడతానే వెళుతున్నాం. వెలిగింపబడిన మీదట గొప్ప పోరాటాన్ని సహించాలి, శ్రమలతో కూడిన పోరాటం. వెలిగించబడిన మీదట నిందలు, బాధలు, వ్యాధులు అనుభవించాలి. మూడోది, మనం పితరులు పాలు పంపులు పొందిన ఆ శ్రమలలో మనం కూడా పాలు పంపులు పొందుతూ గుర్తుగా మనం దానికి ఎంటర్ అవ్వాలి. సో లాస్ట్లో నేను చెప్పే మాట ఏంటంటే, టోటల్గా ముందుకెళ్ళే ముందు, కాబట్టి ఈ శ్రమలలో మనము ఎన్నో వచ్చినది చూడండి, ఎన్నో వచ్చినది 35వ వచనం. కాబట్టి మీరు ఈ విధంగా వెలిగింపబడిన మీదట గొప్ప శ్రమలు, నిందలు, బాధలు అనుభవిస్తున్నప్పుడు మీకు కలుగుతున్న భయాలను బట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి. దేవుడు మనకు చెప్తున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా, వెలిగించబడిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ విధమైన భయంకరమైన ప్రమాదాలు మన మీద దాడి చేసినా పొరపాటును కూడా మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. తర్వాత ఒకవేళ మనం గనక ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఆ శ్రమలలో ధైర్యంగా ముందుకు నడిస్తే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము మీకు కలుగును. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు శ్రమలలోకి మనం ఎందుకు తీసుకెళ్తున్నాడు? దానికి తగిన గొప్ప బహుమానం ఇవ్వడానికి. ఏమివ్వడానికి? అది వెలిగించబడిన మీదట మనం ఎందుకు శ్రమలోకి వెళ్ళాలంటే గొప్ప బహుమానం పొందడానికి. బహుమానం పరలోకంలో కాదు, భూమి మీద కూడా. ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రతి లిస్టులో ఉండేవాళ్ళు భూమి మీద బహుమానం పొందారు, పరలోకంలో బహుమానం పొందారు. మీకు ఇంకో మాట చెప్తా, పాస్టర్ గారు మీరు చెప్తుంటేనే నాకు బీపీ పెరిగిపోతుంది. ఆ శ్రమలు వద్దు, ఆ బాధలు వద్దు, ఆ కష్టాలు వద్దు, అదే ప్రార్థన చేసి తీసి అని నన్ను అనబల్లే. దేవా నేను సహించలేను అని నువ్వు అన్నావు అనుకో, అమ్మ నిజం చెప్పు, సహించలేవా? నా వల్ల కాదు ప్రభువా, ధైర్యమా పాడా, చచ్చిపోతా నేను అని అన్నావు అనుకో, ఖచ్చితంగా నీ సమస్యలు దేవుడు ఆపేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఆపేస్తాడు, తగ్గించేస్తాడు. నీకు నువ్వు ఓర్చుకోలేను, నా వల్ల కాదు అన్నావు అనుకో, తీసేస్తాడు నీకు. కానీ అదే మాట గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఆయన నీకు శ్రమలు ఆపేశాడో నువ్వు ఎంతవరకైతే సహించావో అంత మహిమనే పొందుకుంటావు, అంతే. యోబులాగా సహిస్తే యోబు లాంటి మహిమ దొరుకుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. దావీదులాగా సహిస్తే దావీదు వంటి మహిమ దొరుకుతుంది. యోసేపు లాగా సహిస్తే యోసేపు వంటి మహిమ దొరుకుతుంది. దానియేలు లాగా సహిస్తే దానియేలు వంటి మహిమ దొరుకుతుంది. యేసయ్య లాగా సహిస్తే యేసయ్య వంటి మహిమ దొరుకుతుంది. ఏమి నాకు వద్దంటే అదే దొరుకుతుంది.
కావాలన్నా వద్దన్నా మన చేతుల్లో ఉంటుందక్క. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ శ్రమల్లో మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి ప్రతిగా మీకు గొప్ప బహుమానం దొరుకుతుంది అని దేవుడే మనకు చెప్పినప్పుడు, ఇప్పుడు శ్రమల్లో ధైర్యం తెచ్చుకోవాలా వద్దా? మీరు చెప్పండి. శ్రమల్లో ధైర్యం తెచ్చుకోవాలా వద్దా? కష్టాల్లో ధైర్యం తెచ్చుకోవాలా వద్దా? ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యం అనేది ఎప్పుడు సంతోషాలతో సాగదు, ఎన్నో పోరాటాల మధ్య మనం నడుస్తూ ఉండాలని చెప్పకనే చెప్తుంది వాక్యం. కష్టాలు ఉండేవనేది ఇంకా ఏడు రావటం ఎందుకు, అటే పోలా ఇదే మీరు అనేదే. కష్టాలు ఉండే పని అయితే ఇక్కడ రావాలా, అటుపోతే కుదరదా? అక్కడ నిరీక్షణ ఎక్కడ ఉంది అసలు? అటుపోతే నీకు పరలోకం ఏడుంది? నీకు ఏసైలో కదా పరలోకం ఉండేది. ఇంకా ముందుకెళ్తాం దేవుని బిడ్డలారా. ఈ శ్రమలలో మనం ధైర్యం విడిచిపెట్టకుండా దానికి ప్రతిఫలంగా కలిగే బహుమానం కోసం నమ్మకంగా ముందుకెళితే, అక్కడ 36వ వచనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అక్క. 36వ వచనంలో 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10:36లో మంచి పాయింట్ ఉంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, బాగా వినండి, వెలిగించబడిన మీదట మనము నిందలు, అవమానాలు, బాధలు, రోగాలు, కష్టాలు, శ్రమలు అనుభవించడం అనేది దేవుని చిత్తమును నెరవేర్చడం. అర్థమైతే గట్టిగా అడిలో చెప్తారు మీరు. వెలిగించబడిన మీదట చెర్రి అంటుండా ఏంది, ఎక్కడ ఆపాం? వెలిగించబడిన మీదట కష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు ఇవి సహించడం అనేది దేవుని చిత్తమైంది. కనుక ప్రభు చెప్తున్నాడు, దేవుని చిత్తమును సహించి దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్పు అవసరమయ్యింది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులకు ఏముండాలా? ఏం అవసరం? ఓర్పు అవసరం, ఓరిమి అవసరం. ఎందుకు ఓరిమి అవసరం అంటే, నీకు ఓర్పు ఉంటేనే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు. దేవుని చిత్తం అంటే ఏంటి? ప్రభు కొరకు వెలిగించబడిన మీదట అనేక కష్టాలు, పోరాటాల్లో నువ్వు వెళ్ళాలి. అది దేవుని చిత్తం. అలా నువ్వు వెళ్ళడం ద్వారా నీ ద్వారా గొప్ప మేలు కలుగుతాయి ఆయనకి. మనల్ని శ్రమల్లో పంపించడం ద్వారా ఆయన నామానికి మన ద్వారా గొప్ప మేలు కలగతాదే నా యొక్క ఓ చెల్లిలా, ఓ అమ్మ, మనల్ని ఆ మిషన్లో పంపించడం ద్వారా మనం చాలా వాల్యుబుల్గా మారిపోతాం. శోధించబడిన మీదట నేను ఊరకనే అన్నాడు యోబు గారు, నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతాను. ప్రభు అందుకే శోధనలని, శ్రమలని, పోరాటాలు మనకు ఎందుకు చేస్తాడంటే, ఆయన ఏదో ఉద్దేశం ఉండదు ఆయనకి. ఆయన చిత్తం నెరవేర్చాలంటే మనకు ఓర్పు ఉండాలి. కొంతమంది 7 వారాలు ప్రార్థన పెట్టాం, ఇంకా దాకలా 7 వారాలు ప్రార్థన పెట్టాం. కొంతమందికి పిల్లలు పుట్టకపోతే చాలా బాధపడతారు. పిల్లలు పుట్టలేదనుకోండి, ఓకే, ఎంత బాధపడతారంటే వాళ్ళు, ఇక ఈ లోకంలో మా జీవితమే వేస్ట్ అంటే బాధపడుతుంటారు. ఒక్క మాట బిడ్డలారా, దారిన మతిస్థిమితం లేకుండా వెళుతున్నటువంటి ఒక స్త్రీ, ఒక ఆడపిల్లని, మతిస్థిమితం లేకుండా వెళుతున్న ఆడపిల్లని తాగుబోతులు కలిసి ఒక్కసారి చెరిపితే దాన్ని బట్టి ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దారిని వెళుతున్న ఒక మతిస్థిమితం లేని స్త్రీని పట్టుకొని చెరిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చాలా రకాలు చూస్తుంటాం. స్త్రీ శరీరంలోనే దేవుడు ఆ క్రమాన్ని పెట్టాడు, అంతే. ఆ క్రమాన్ని పెట్టిన దేవునికి నీకు పిల్లల్ని ఇవ్వడం తెలియదా? ఇవ్వలేడా? ఆయన ఇవ్వలేడా? ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతుందంటే, నీకు పిల్లల్ని లేట్ చేయడమో లేకపోతే ఇవ్వకపోవడమో ఏంటో ఆయన ప్రణాళిక మనకు తెలియదు. ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద మనకేముండాలి? ఓర్పు ఉండాలి. ఏముండాలి అమ్మలారా? ఓర్పు ఉండాలి. అంజూరపు కాయల ద్వారా వస్తుందంటే, అరటి పండ్ల ద్వారా వస్తుంది. నమ్మొద్దు, ఎన్నొద్దు. మనకి యేసయ్య ఇస్తాడు. అవసరమైతే మనకి యేసయ్య ఇస్తాడు. కాబట్టి ఒక్కోసారి కొంతమందిని దేవుడు ఏమనుకుంటాడంటే, పిల్లల్ని ఇవ్వకుండా అనాథలను తీసుకొచ్చి చాకి వాళ్ళకు ఒక తల్లిగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు కొంతమంది విషయంలో. అది ఆయన చిత్తం. నీ ద్వారా ఒక అనాథ బిడ్డను సాకాలని ప్రభు కోరుకుంటే నీకు ఇవ్వడు పిల్లల్ని. కొంతమంది ఆడపిల్లలు పుట్టారని ఆడుస్తూ ఉంటారు. మగ పిల్లలు పుట్టల నోరు మొయ్యి. నీకు ఈ తల్లి గర్భాల్లో బిడ్డల్ని ఇచ్చే దేవుడు, వేసే దేవుడు నీకు మగపిల్లల్ని ఇవ్వాలని తెలియదా? నీకు ఆడపిల్లల్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు, ఇచ్చాడు, అంతే. నాకు మగపిల్లల్ని లేదు, దేవుడు అన్యాయం చేశాడు, నాకు ఓర్చుకో, కాస్త ఓపిక పట్టు. అవన్నీ తెలియక మాట్లాడుతుంటాం మనం అన్నమాట. దేవుని బిడ్డలారా, మొత్తం మీద క్రైస్తవులకి ఓర్పు అవసరమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వెలిగించబడిన మీదట మనందరం ఇప్పుడు చెప్పండి, దేంట్లోకి పోవాలా? గొప్ప పోరాటం, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం.
32 వచ్చిన కదా, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం లోపలికి మనం వెళ్ళాలి, నిందలు బాధల్లోకి మనం వెళ్ళాలి. మన మూల పితరులు వాటిని అనుభవించారు, వాళ్ళతో పాటు మనం పాలిమారం అవ్వడానికి మనము ఆ వలయంలోకి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఆ వెళ్ళినప్పుడు కలిగే శ్రమలకు భయపడకుండా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ధైర్యముగా ముందుకు సాగి వెళుతూ ఉంటారో వాళ్ళకి ప్రతిఫలముగా గొప్ప బహుమానం, దేవుని దగ్గర గొప్ప బహుమానం, గొప్ప బహుమానం కలుగుతుంది. అందుకే దేవుని చిత్తమును మనం నెరవేర్చడానికి మనకు ఓర్పు అవసరం. ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థం అవడానికి తమ్ముడా ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అది కరెక్ట్గా అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైపోద్ది. మనం రోడ్డు పక్కన పోయేటప్పుడు లేకపోతే కొన్ని దగ్గరలో శిల్పాలు చూస్తాం. శిల్పాలు అంటే తెలుసు కదా, ఒక రాయిని తీసుకొచ్చి చెక్కతారు బాగా. ఒక రాయిని చెక్కాలంటే ఏం కావాలక, ఏం ఉండాలి? ఒక రాయిని చెక్కాలంటే సుత్తి, ఉలి, ఈ రెండే కదా, సుత్తి ఉలి. ఈ రెండిట్లు ఉంటేనే ఒక పెద్ద బండరాయి ఒక అందమైన రూపంలోకి వస్తుంది. శిల్పాలు చూశారు కదా, నెమలిని చెక్కుతారు, బండతోటి నెమలిని. ఒక అందమైన స్త్రీని చెక్కుతారు, బండని చెక్కితే అందమైన స్త్రీ రూపం ఏర్పడుతుంది. ఒక బండని చెక్కితే రాజుని చెక్కుతారు, ఒక రాజుని ఫోటోని తీపెట్టి చెక్కేస్తారు, అంతే. మనిషిని చెక్కేస్తారు బండతో. కానీ అలా చెక్కడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా? గంటలో చెక్కేస్తారమ్మా చెల్ల, గంటలో చెక్కుతారా? కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు చెక్కుతారన్న. ఒక పెద్ద బండరాయిని తీసుకొని వచ్చి చెక్కి 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 నెల, 2 నెలలు, 3 నెలలు చెక్కితే అది కొంతకాలం తర్వాత వాళ్ళు కోరుకున్న రూపులోనికి ఆ శిల్పం వస్తుంది. శిలగా ఉండింది, ఆ శిల ఇప్పుడు శిల్పంగా మారింది. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, శిల్పి ఎవరంటే మన ప్రభు అయిన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. శిల్పి ఎవరు? మన ప్రభు అయిన దేవుడు. శిల రూపంగా ఏర్పడక ముందు ఒక బండరాయిగా ఉన్నది ఎవరు? నువ్వు, నేను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క బండను తీసుకుంటున్నాడు. బండను తీసుకోవాలంటే కొండలో నుంచి దాన్ని పగలగొట్టాలా పడలేదా? కొండలో నుంచి ఎక్కేస్తారా? కొండలను పగలగొట్టి బండలు తెస్తారు బయటికి, పెద్ద పెద్ద బండరాలను బయటికి తెస్తారు. ఇంత పెద్ద బండరాయిని మళ్ళా పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు చేస్తారు. మనకు ఎంత రూపం కావాలో అంత సరిపడా ఒక బండను చేసుకుంటారు. అంటే నేనేమంటున్నానంటే, కొండలో నుండి ఈ బండరాయి వేరవ్వాలా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నాకు ఇష్టం వచ్చిన దగ్గరే ఉంటాను, నాకు ఇష్టం వచ్చి జాబులో ఉంటాను, నాకు ఇష్టం వచ్చి నడుస్తాను, కుదరదు జాంతానాయి. ఇక్కడ దేవుని చిత్తం అడుగులు వేయాలంటే నీ ఇష్టాలన్నీ చంపేస్తాడు దేవుడు, లాగతాడు బయటికి. నువ్వు కోరుకున్న స్థానం నుండి, నీకు ఇష్టమైన స్థానం నుండి, నీ సేఫ్ జోన్లో నుండి నీకు ఎక్కడైతే బాగుంటుందో అన్నీ లాగేస్తాడు దేవుడు. ఒక్కొక్కసారి లాగి దూరం చేసేస్తాడు, తీసుకొచ్చి ఒక ప్రదేశంలో పెట్టి ఇక తీసుకుంటాడు. ఏంది? శిల్పి ఏం తీసుకుంటాడు? సుత్తి. ఒక చేత్తో ఉలి, ఒక చేత్తో సుత్తి. సుత్తి అంటే అర్థమైంది, నా వాక్యం బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు అనమాట. సరే, మొత్తం మీద మన శిల్పి అయిన ప్రభు అని దేవుడు సుత్తి తీసుకొని ఉలి పెట్టి కొడతాడు. ఒక్కొక్క దెబ్బ వేస్తాడు. హల్లెలూయా, స్తోత్రములు నా తండ్రి. చూస్తున్నావా లేదు నువ్వు? 1, 2 కాదు, కొడతానే ఉంటాడు. ఇకన అసలు ఒక్కోసారి అనిపిస్తుంది, దేవుడు మనల్ని మర్చిపోయాడు ఏంది నాయన ఈ శ్రమల్లో. ఇన్ని శ్రమలు వస్తున్నాయి నా మీదకి, నేను ఏదో పొరపాటు చేసినట్టున్నా, ఏదో తేడా చేసినట్టున్నాను, నేను ప్రభువు బాధ పెట్టేసినట్టున్నాను నేను. లేకపోతే ఇన్ని దెబ్బలేంది? దెబ్బ మీద దెబ్బ, అన్ని ఫెయిల్యూర్సే అయిపోయింది. నన్ను దేవుడు వదిలేశాడని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. వదిలేశాడేమో. ఒక్క మాట అక్క, ఎంత ఎక్కువ కాలం ఆ శిలకి దెబ్బలు తగిలితే అంత అందమైన రూపంలోకి అది వచ్చేస్తుంది యేసునామంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తక్కువ దెబ్బలు తగిలితే తక్కువ రూపం, ఎక్కువ దెబ్బలు తగిలితే ఎక్కువ అందం. అర్థమవుతుందా? ఎంత ఎక్కువ కాలం చూడండి, దెబ్బ పడుతుంటే గాయాలన్నమాట. ఆ బండరాయికి ఎన్ని గాయాలో శిల్పి కొడతా ఉంటాడు. భయంకర టపా పెటా 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 సౌండ్లు వస్తుంటాయి. మన రోడ్లలో అలా రోకల బండలు చెక్కుతుంటారు మన రోడ్లలో. వాళ్ళ దగ్గరగా ఉంటే చెవులు పోతాయి మనకి. టకా 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 కొడతా ఉంటారు. ఇక కొట్టి వాళ్ళకి కొన్ని రోజులకి ఒక రోలు తయారు చేస్తారు వాళ్ళు. ఆ చెక్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు మనల్ని కొడుతున్నాడే, మనల్ని గాయపరుస్తున్నాడే, మనకి శ్రమలు పెడుతున్నాడే అని నువ్వు అనుకుంటున్నావు. ఈ శ్రమల ద్వారా నీలో ఒక అందమైన రూపాన్ని తయారు చేసుకుంటున్నాడు దేవుడు. నిన్ను ఒక శ్రేష్టమైన రూపానికి చెక్కుతున్నాడు ఆయన.
నీలో ఆయన చిత్తం నెరవేర్చుకునే కొరకు నీలో ఒక షేప్ తయారు చేస్తున్నాడు దేవుడు. కాబట్టి దెబ్బలు పడేటప్పుడు, గాయాలయ్యేటప్పుడు దేవుడు మనల్ని వదిలేసాడేమో అని మనకు అనిపించినా ఆయన మనల్ని వదలలేదు. దేవుని బిడ్డలారా, మనకి నాపరాళ్ళు తెలుసు కదా. నాపరాళ్ళు కూడా బండల్లో నుంచే తయారు చేస్తారు. నాపరాళ్ళు ఎన్ని సంవత్సరాలు తయారు చేస్తారు? ఒక నాపరాయి వచ్చి సంవత్సరాలు పడుతుంది తమ్ముడా. ఒక రోజులో మొత్తం బండలు కోసి పక్కన పడేస్తారు. ఒక రోజులోనే ఎన్నో వందల బండలు వచ్చేస్తాయి, నాపరాలు పక్కన పెట్టేస్తారు. అవి కూడా బండల్లోంచి గ్రానైట్లో తీసే రోడ్లను కూడా. ఇప్పుడు ఒక గ్రానైట్ ఒక నాపరాయిని ఒక అందంగా చెక్కిన ఒక శిల్పాన్ని పక్కన పెట్టి అమ్మితే ఏది ఎక్కువ కాస్ట్? ఈ శిల్పాన్ని ఏమంటారు తెలుసా? అద్భుత కళాఖండం అంటారు. అద్భుత కళాఖండం. నెలల తరబడి చేసిన కళాఖండం ఇది. ఈ లక్షల్లో అమ్ముడవుద్ది. ఇది ఒక నాపరాయి మొక్క ఎంత చెప్పండి? ఒక నాపరాయి మొక్క 100, 150 ఉంటుంది. 200, 300 తీసుకునే అవసరం అయితే 300 రూపాయలు ఎక్కడా? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎక్కడా? ఈ రెండుకి ఎందుకని తేడా? ఎందుకంటే ఈ నాపరాయి నాకు ఎక్కువ శ్రమలు వద్దని చెప్పింది. ఈ నాపరాయి నన్ను ఎక్కువ బాధబాకు, ఒకే దెబ్బతో నన్ను రూపులేదా, నేనేం పెద్ద లోకానికి ఉపయోగపడబల్లే, అంత శ్రమలు పడితే చచ్చిపోతాను నేను, నన్ను కొట్టబాకు, నీకు ఒక దండం, నన్ను ఏదో ఒక రూపులో చేయి, ఒక్క దెబ్బ చాలు నాకు అనుకొని సింపుల్గా బయటపడిపోయారు. శ్రమలు వద్దు, కష్టాలు వద్దు, బాధలు వద్దు అనుకుని వీళ్ళు శ్రమలు పడ్డానికి ఇష్టపడిన వాళ్ళు అనమాట. నాపరాయి స్థాయిలో నిలబడిపోయారు. దేవుని చేతుకు తమ అప్పగించుకొని ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా ఓర్పుతో సహిస్తూ దేవుని కొరకు సాగిపోయే వాళ్ళని ఒకనాటికి మన దేవుడు అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దుతాడు యేసు నామములో. అప్పుడు నీ విలువ 1,00,000 రూపాయలని మించిపోద్ది యేసు నామములో. ప్రభుకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, టైల్స్ ముక్కలు, నాపరాల ముక్కలు, పెద్ద పెద్ద బండరాలతో మనం పునాదులు వేసేవాళ్ళం. ఇంతకుముందు పెద్ద పెద్ద బండరాలు దేనికయ్యా? దేనికి చెప్పండి? ఒక రూపం లేదు, పాడు లేదు. పాత ఇళ్ళకి పెద్ద పెద్ద బండరాలు వేసి కింద పునాది వేసేవాడు, దాని మీద ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ వెంకటగిరి గడ పోతే ఈ రాళ్ళు కనపడుతుంటాయి, దేనికి ఉపయోగం లే. అదే ఒక కళాఖండం ఉంది అండి, ఒక కళాఖండం తెచ్చిపెట్టండి, ఒక మంచి అందమైన యువరాజు బొమ్మ చెక్కనండి, ఎంత విలువ దానికి. నేనేమంటున్నాను, దేవుడు మనల్ని ఎంత ఎక్కువగా చెక్కతాడో, ఈ చెక్కతాడో అన్న దగ్గర శ్రమలకు అప్పగిస్తాడో అనుకోవాలి. దేవుడు మనల్ని ఎంత ఎక్కువగా ఉలితో చెక్కుతాడో లేదా శ్రమలకు అప్పగిస్తాడో మనము అంత విలువైన మహిమ కలిగిన కళాఖండాలుగా మారిపోతాం యేసు నామములో. మనం అధికంగా దేవుని చేత మహిమపరచబడాలంటే అధికంగా శ్రమల పోరాటాన్ని సహించవలసి ఉంటుంది. దేవుని చేత ఎక్కువగా మనం మహిమపరచబడాలంటే, అధిక మహిమను సంపాదించుకోవాలంటే అధికంగా ఉలి దెబ్బలు తినాలి, ఎక్కువగా ఉలి దెబ్బలు తినాలి, సహించాలి, ఓర్చుకోవాలి. ఇదే దేవుని చిత్తం అక్క, ఇదే దేవుని చిత్తం. ఈ విషయంలో వాక్య నెరవేర్పు. ఒకవేళ కనుక ఎవరైనా శ్రమలు తొలగించు ప్రభు, శ్రమలు తీసే ప్రభు అని ఏడిస్తే ఆయన మిమ్మల్ని బాధపడి తీసేస్తాడు. కానీ ఒక నాపరాయిగా మిగిలిపోతాం మనమందరినీ. ఒక విలువ లేని నాపరాయిగా మారిపోతాం. ఎవరికి ఉపయోగం లేని ఒక ప్రైస్లెస్, విలువ లేని నాపరాయిగా మారిపోవాల్సి వస్తుంది. నీవు ఒక కళాఖండంగా మారితే లోకమంతటికి నువ్వు దీవెనకరంగా మారుతావు యేసు నామములో. మనల్ని దెబ్బలు కొట్టదని అన్నావా, నీ మహిమను కూడా తగ్గించేస్తాడు దేవుడు. నాపరాయి మహిమ వేరు, కళాఖండం మహిమ వేరు. శిల్పాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? రాజుల గృహాల్లో ఉంటాయి. శిల్పాలు ఎక్కడ ఉంటాయి? రాజుల గృహాల్లో ఉంటాయి. నాపరాళ్ళు ఎక్కడ ఉంటాయి? మన ఇళ్లలో ఉంటాయి. అది తేడా. కళాఖండాలేమో రాజుల ఇళ్లలో, నాపరాళ్ళు ఏమో పేదవారి ఇళ్లలో. ఎవరికి ఉపయోగం లేని స్థాయిలో ఆగిపోతావా అక్క? దేవుని కోసం ఓర్చుకొని దీవెనకరంగా మారుతావా? నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయ్యా, నన్ను పట్టించుకోండి, నాకు వచ్చి గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా, గట్టిగా చేయండి అయ్యా. గట్టిగా చేసినా మామూలుగా చేసినా ఫస్ట్ రోజే ప్రార్థన దేవుడి దగ్గర వినబడింది. దేవుడి దగ్గర మన ప్రార్థన దేవుడి దగ్గర చేరిపోయింది. ఆయన చెక్కుతున్నాడు మనల్ని. ఓర్చుకోవాలక్క, ఓర్చుకోండి అన్న. శ్రమలు వస్తాయన్న, కష్టాలు వస్తాయన్న, దేవుడు నిన్ను మర్చిపోలేదు తమ్ముడా. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడక్క. ఆమె చెప్పండి గట్టిగా. ప్రేమిస్తున్నాడా, ప్రేమించట్లేదా? నీ ప్రమేయం లేకుండా నిన్ను తల్లి గర్భంలోకి పంపించినప్పుడు నిన్ను ప్రేమించుకుంటా ఉంటే ఎంత దాకా తీసుకొని వచ్చాడు? నీకు భార్యనిచ్చింది ఎవరు? నీకు భర్తనిచ్చింది ఎవరు? మీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? మీకు మీరేనా? మనమేనా? నాకు 2 ఆడపిల్లలు కావాలి అనుకుంటే పుట్టారా? ఏమమ్మా నాకు అనుకోని 2 ఆడపిల్లలు కన్నా ఎవరు ఏం ఇక్కడ ఎవరు జరగడంలా? ఇక్కడ జరిగేదంతా సృష్టికర్త చిత్తం. ఆమె చెప్పండి గట్టిగా. సృష్టికర్త చిత్తంలో ఉన్నాం మనం. అన్యులకి తెలియదు. ఎందుకు పుట్టారు? ఎంజాయ్ చేయడానికి పుట్టాం. ఎందుకు పుట్టారు? సావడానికి పుట్టాం. సావడమా? పుట్టినవారు గిట్టక మానరు అని పాట పెట్టుకుని పోతుంటారు రోడ్డు మీద. ఈ బండ్లు పోయేటప్పుడు ఆ పాట భలే ఉంటుంది. అసలు ఆ పాట వాళ్ళు బతుకున్నప్పుడు ఎప్పుడు వినుండరు. ఆ పాట మొరల నుండి చెప్పి ఉండేవాడు. మనకు అది ఆ శ్లోకం మనకు రాదు.
పుట్టినవారు గిట్టక మానరు, ఈ లోకమునందు అందెందు ఉండరు. ఏదో చెప్పుకుంటూ బతుకుతారు వాళ్ళు. అంటే పుట్టేవాళ్ళు సస్తారని అదేనా? పుట్టిన వాళ్ళు చావటం తెలుసుకోవటం కాదు, కానీ పుట్టిన వాళ్ళు ఎందుకు పుట్టారు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే వెలిగించబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనల్ని వెలిగించిన దేవునికి మనం ఎంత రుణస్థులమై ఉన్నాం? మనల్ని వెలిగించిన దేవునికి ఎంత రుణస్థులమైనాక? మనందరం వెలిగించబడ్డాం. శిల్పిగా ఉన్న మన దేవుడు బండరాయిగా ఉన్న నిన్ను నన్ను తన చేతుల్లో తీసుకున్నాడు. చెక్కనివ్వండి, అడ్డుపడద్దు. ఆయన ఎంత చెక్కితే అంత అందం వచ్చేస్తుంది మనకి, ఎంత దెబ్బలు కొడితే అంత అందం వస్తుంది. కుటుంబంలో ఆకలి కేకల, శాలరీ చాలట్లేదా, భయంకరమైన పేదరికమా, ఓర్చుకోండి. భర్త భయంకరంగా వేధిస్తున్నాడా, తాగుబోతుగా అనుమానాలతో ఇబ్బంది పెడుతున్నాడా, ఓర్చుకోండి, అదొక దెబ్బ. పిల్లల మాట అనకుండా భయంకర చెడపేరు వస్తుంది బయట, ఓర్చుకోండి, అదొక దెబ్బ. ఇలా ఎన్నో దెబ్బలు అన్ని ఏరియాస్లో పడతా ఉన్నాయి మనకి. దెబ్బ మీద దెబ్బ తట్టుకోలేకపోతున్నావు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎంత దెబ్బలు పడితే అంత అందం సంతరించుకుంటుంది మనకి యేసు నామములో. ప్రభువుకి మహిమ కలుగును గాక. అన్న పిల్లలు మాట వినకపోయినా కూడా అది దేవుడు పెట్టే దెబ్బనా? నీ జీవితంలోకి ఏ సమస్య, ఏ శ్రమ, ఏది అనుమతించబడినా అది ఒక దెబ్బగా ప్రభు దృష్టిలో నీకు పరిగణించబడుతుంది. అది ఒక అందంలోనికి నీలో ఉన్న ఒక దేవునికి ఇష్టం ఒక తత్వాన్ని కొట్టవతల పడేస్తుంది అన్నమాట. కాబట్టి ఇంతవరకు మీకు అర్థం అనుకుంటున్నాను నేను. ఇక 10 నిమిషాల్లో ఎవరెవరు మన మూల పితరులు కష్టాలు పడ్డారు గుర్తు చేసి ముగించి ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్న మీరు సబ్జెక్ట్ పేరు ఏం పేరు చెప్పారు? మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారు? మాకేం అర్థం కావాలంటే మనం దేని గురించి ఆలోచించుకుంటున్నామంటే 2024 సంవత్సరం ఆత్మీయ ప్రయాణ వివరాలు. ఈ సంవత్సరం అంతా మనం అనుభవిస్తూ వచ్చిన శ్రమలు, కష్టాలు అనేవి దేవుడు మనల్ని కొడుతున్న ఊలి దెబ్బలు. ఈ సంవత్సరం అంతా మనం చెక్కుకుంటూ వచ్చాడు. 2025లో కూడా చెక్కతాడు. సిద్ధంగా ఉండాలి. ఎందుకు నాకే దెబ్బలు పడుతున్నాయి అనొద్దు. ఎంత దెబ్బలు పడితే అంత ఆశీర్వాదం అని మనం ముందే ప్రిపేర్ అయిపోవాలి. వెళ్ళారా? ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను మీకు. దేవుడు రక్షించబడిన వాళ్ళని కొడతాడా, శ్రమలకు అనుమతిస్తాడా, చెక్కతాడా? చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మనకి యోసేపు గారు తెలుసు. బైబిల్ గ్రంథంలో మనకి యోసేపు గారు తెలుసు. ఎవరైనా? యాకోబు గారి కుమారుడు. యోసేపు గారికి 18 సంవత్సరాల వయసులో కళ వచ్చింది తమ్ముడా. కళలు వచ్చాయి. ఏం కళలు వచ్చాయి? అన్నదమ్ములందరూ తనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా కళ వచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి సూర్య చంద్ర నక్షత్రాలన్నీ యోసేపుకి నమస్కారం చేస్తున్నట్టుగా కళ వచ్చింది. ఇప్పుడు ఆ కళ తీసుకెళ్ళి అన్నలతో తండ్రితో చెప్పాడు నవ్వుకుంటా, నాకు ఇలా వచ్చిందనయ్యా, డాడీ ఇలా వచ్చింది డాడీ అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా? అవును వీడికి ఈ కళ ఎందుకు వచ్చింది, దీంట్లో ఏం మర్మం ఉందని అని వాళ్ళు ఆలోచించాలి. అటు చేయలే వాళ్ళు. ఏరా చెప్తానేనండి, కళ దేవుడు యోసేపుకు చూపించాడు. అది నిజంగా వాస్తవమే. ఎప్పుడైతే యోసేపు కళ కనపడిందో యోసేపుని దేవుడు లైన్లో తీసుకున్నాడు. ఇంకా యోసేపుని ఒక ఆశీర్వాదానికి కారణంగా ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే కళ వచ్చిందో అప్పటి నుండి యోసేపు గారు వలయంలో దిగాడు, రంగంలోకి పోరాటంలో పడ్డాడు. ఎప్పుడైతే కళ వచ్చిందో అన్నదమ్ముళ్ళు శత్రువులు అయిపోయారు, అన్నలు శత్రువులు అయిపోయారు. ఏరా కళలుగానేవాడా, మేము నీకు నమస్కారం చేస్తామా అంటే నువ్వు మమ్మల్ని ఏలుతావా అంటే నువ్వు అంత బిల్డప్ప, అంత కళ్ళు వస్తున్నాయా? సమయం కోసం చూస్తున్నారండి. ఒకరోజు దొరికాడు పూర్తిగా. రే కళలుగానేవాడు వస్తున్నాడు రా, తమ్ముడని కూడా కనీసం ప్రేమ కూడా చూపకుండా ఎక్కడ పడితే అక్కడ గుద్దేశారండి. మామూలు గుద్దుల భయంకరం కొట్టారు, వస్త్రాలు పెరికేశారు, ఎత్తి నీళ్ళలో బయలు అసలు చంపేద్దాం అనుకున్నారంట. రూబేన అడ్డగించడం వల్ల బ్రతికిపోయాడు, పెద్దన్న అడ్డగించడం వల్ల బతికిపోయాడు. నిర్దాక్షిణ్యంగా అన్నదమ్ముళ్ళు అమ్మేశారు. బాగానండి, ఇది చెప్పి ఆపేస్తా. దేవుడు వెలిగించిన మనుషుల్ని శ్రమల పోరాటంలో తీసుకెళ్తాడు. యోసేపుని దేవుడు దీవించడం ప్రారంభించినప్పుడు, కళ ద్వారా అతని యొక్క స్థితిని తెలియజేసినప్పుడు వెంటనే శ్రమల వాళ్ళకు దూకాడు. ఇక అన్నదమ్ముల ద్వారా కొట్టబడ్డాడు. అక్కడ నుండి ఐగుప్తులు అమ్మివేయబడ్డాడు, బానిసగా మారిపోయాడు. ఇది కష్టమా కాదమ్మా చెప్పండి? రాజకుమారుడిగా పెరిగిన ఈ వ్యక్తి ఒక ఇంట్లో పనివాడుగా చేరడం అనేది మీరు సహించగలుగుతారా? ఒక లగ్జరీ అనుభవిస్తున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక పని మనిషిగా చేయమంటే ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? దేవుడు మామూలు దెబ్బలు కొట్ల ఉలితో ఎవరిని? యోసేపుని. ఒంటరి అయిపోయాడండి. తల్లిదండ్రులు దూరం అయిపోయాడు, అన్నదమ్ములు దూరం అయిపోయాడు, ఒంటరిగా ఎక్కడో పరాయి దేశంలో.
సరే కోలుకొని ఆ పోతీఫర్ ఇంట్లో కాస్త ఇంటి మీద విచారణకర్త స్థాయికి వచ్చేసరికి మళ్ళా దెబ్బ. ఈసారి ఎవరో పెద్ద బండర ఎత్తి నెత్తి మీద అయింది యోసేపు గారికి. చేయని పాపం కొరకు నింద. ఆ మనిషి పోయి కేసు పెట్టింది, నన్ను బలవంతం చేసి నన్ను లాగాడని. లాగిందేమో ఆ మనిషి, కేసు పెట్టింది ఇతని మీద. తీసుకెళ్ళి జైల్లో వేసేశారు. 12 సంవత్సరాలు జైల్లో. ఒంటరిగా ఎన్ని రాత్రులు ఏడ్చుంటాడో తండ్రి. దేవా, నా సంగతి నీకు తెలియదా? నన్ను ఇసికించి, నన్ను వేధించి నా మీద నేరారోపణ పెట్టింది అయ్యా. అందరూ నన్ను ఏమనుకుంటారు? ఇంతవరకు కాపాడుకున్న సాక్ష్యం ఏమైపోయింది తండ్రి అని ఎన్ని రాత్రులు ఏడ్చాడో. అసలు జైల్లో అన్నదమ్ములు కనపడకుండా, తల్లిదండ్రులు కనపడకుండా 1-2 సంవత్సరాలు ఉంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఎంతోమంది చెరసాల్లోనే చనిపోతారు అక్క దిగులుకి. భార్య బిడ్డలకు దూరం అయిపోతే 2-3 సంవత్సరాలు అసలు కనబడకపోతే చచ్చిపోతారంతే దిగులుకి. ఇంచుమించుగా 12 సంవత్సరాలు తండ్రిని చూడకుండా, అన్నదమ్ములు చూడకుండా ఎంత వేదనో తెలుసా? అది ఎన్ని దెబ్బలో తెలుసా? దీవునక్క మన 2 మాటలు మాట్లాడుకుంటే కుదరదు, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఏమండి, కొట్టి ఉలి దెబ్బలు కొట్టి దేవుడు ఒక అందమైన కళాఖండాన్ని తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు యోసేపుని ఆనాటి అగ్రదేశమైన ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఎక్కడ కూడా యోసేపులో ఇంత గర్వం కూడా కనబడలేదు. ఆమేనండి. 40,000 జాబ్ ఉంటేనే మనకు అసలు మనము 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకుంటే అసలు ఎవడు మాటనో మనం అంతే. అన్ని దెబ్బలు ఎందుకు కొట్టాడో తెలుసా? ఐగుప్తుకు ప్రధానమంత్రి అయినా కూడా అతను గర్వం కనపడకూడదని దేవుని చిత్తం. ఏమంటే ఆనాటి ప్రపంచాన్ని పోషించే ఒక వ్యక్తిగా దేవుడు యోసేపును మార్చాడు. ఐగుప్తు ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు. ఇంత గొప్ప కళాఖండం తయారైందంటే ఇన్ని దెబ్బలు తినాల. ఏమంటా కలలు కన్నాడో ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది అతని చరిత్ర. దీవించబడిన వాళ్ళు ఎవరు కూడా దెబ్బలు తినకుండా పైకి పోలేదు. కళలు కనకాడ నుంచి అన్నదమ్ముల కురత్వం చూశాడు, ఐగుప్తు బానిసత్వం అనుభవించాడు, పోతీఫర్ భార్య కోసం జైలుకు పోయాడు. ఆ తర్వాత గొప్ప ఉన్నత స్థాయిని అందుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో వ్యక్తి చెప్తున్నాను మీకు. రెండో వ్యక్తి ఆయన పేరు దావీదు గారు. దేవుని బిడ్డారు దావీదు గారు. దావీదు గారి గురించి ఎలా చెప్పాలి మీకు? ఆయన ఏదో గొర్రెలు మేపుకుంటా అమ్మా ఆపేద్దామనే ఉంది, కానీ మధ్యలో ముగిచ్చేస్తే మీకేం అర్థం కాదు. అందుకని 5 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పేస్తా. దీవెనక్క ఎవరి దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు? ఎవరో ఒకరి దగ్గర, కానీ దావీదు గారి దగ్గర ఉన్నాం. దావీదు గారు చిన్న వయసులో వాళ్ళ అన్న గొర్రెలను మేపుకుంటా పాటలు పాడుకుంటా ఉండేవాడు. బాగుంది, అంతవరకు బాగుంది. గొర్రెలు మేపుకుంటా తిరిగినాడు. ఉన్న పాటున సమూయేలు గారు వచ్చి అన్నదమ్ములందరూ నిలబెట్టి ఈ రోజు నుంచి దేవుని రాజుగా కోరుకున్నాడని అన్నదమ్ములందరి ముందు అభిషేకించి వెళ్ళిపోయాడు సమూయేలు గారు. సమూయేలు గారు అంటే ఆయన ఎవరు అన్నట్టు అనుకుంటారేమో. అలా అన్నారంటే నాకు చాలా అవమానం వేస్తుంది బయట. సమూయేలు గారు ప్రవక్త హన్నా గారు కుమారుడు, మనకు తెలుసు కదా. ఏ రోజు వచ్చి సమూయేలు గారు దావీదుని అభిషేకించాడో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఉలి దెబ్బలు. ఎవరికే? దావీదు గారికి ఉలి దెబ్బలు ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి. ఏ రోజైతే అన్నల ముందు తమ్ముడిని అభిషేకించాడో అన్నలు ఏమంటారు తెలుసా? ఇప్పుడు గొల్యాతు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలోకి వెళ్తాడు దావీదు గారు. అక్కడ నన్ను పంపించండి, నేను యుద్ధం చేస్తాను అంటాడు దావీదు. ఈ మాటలు వాళ్ళు అన్నకి చెప్తాను. అన్న ఉంటారు తెలుసా? రేయ్, నువ్వు గర్విష్ఠుడివిరా. ఎవరు నువ్వు గర్విష్ఠుడివి. నీకు ఇంత గర్వం ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆయన వచ్చి నిన్ను అభిషేకించాడే. నువ్వు దేశానికి రాజు కాదు, నువ్వు ఇంటికి రాజు అయిపోయావు. నువ్వు దేశానికి రాజు తర్వాత సంగతి నువ్వే రాజు ఫీల్ అయిపోతున్నావు. నువ్వు కొడతావా? మేము యోధులం కదా, మాకు తెలియదా? గర్విష్ఠుడా. అన్నలే శత్రువులు అయిపోయారండి. ఎవరికి? ఆ అభిషేకించేవాడు ఏదో ఒంటరిగా అభిషేకించుంటే పాప దావీదు గారు బాధలు వచ్చి ఉండే కాదు. అన్నల ముందు అభిషేకించి అన్నలు పేకల కాడికి వచ్చేస్తారు. ఇంకా అన్నలు పేకల కాడికి. మీరు ఒక మాట చూడండి, బైబిల్లో దావీదు గారు సౌలు ధరంతా ఉంటే అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఏ రోజు అన్నలు వచ్చి ఓదార్చారక? వాడు అటధరం వల్ల, వాడు చిన్నోడు కాదు, వాడు అటధరం వాళ్ళని అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అసలు తమ్ముళ్ళు లేరులే, ఆయన చిన్నోడు కదా, అందరికంటే ఆయన చిన్నాడు. అందరూ ఒకటే కావాలా. చూసారా? అన్నలు కూడా కక్ష కట్టేశారు. నిన్ను దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తే తమ్ముడా, నీ అక్కలు, నీ చెల్లెళ్ళు, నీ తమ్ముళ్ళు కూడా నీకు వ్యతిరేకం అయిపోతారు. అప్పుడు నువ్వు బాధపడకూడదు. ఇది దేవుడు చెక్కడంలో ఒక భాగం అనుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు దావీదు గారు తన అన్నలందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పు హల్లెలూయా.
చెక్కడం పూర్తయిపోయిన తర్వాత నువ్వే వాళ్ళకి దీపంగా మారిపోతావు. ఏమండి, అన్నలంతా గర్విష్టని తిడుతున్నారు. సరే, అప్పటిదాకా గొర్రెలు మేపేటప్పుడు ఏ రోజు సింహం కనపడలా. ఏమంట అభిషేకించాడో అప్పటి నుంచి ఏమొస్తున్నాయా? సింహాలు, ఎలుగుబంట్లు అవి వస్తున్నాయి. ఏంది రాజుగా అభిషేకిస్తే ఇన్ని శ్రమలా? సరే, సింహమో తప్పించుకున్నాడు మొత్తం మీద. వెంటనే మళ్ళీ గొల్లియాతు లైన్లోకి వచ్చాడు. గొల్లియాతుని చంపేసరికి ఏదో మంచి బాగుంది, రూట్ బాగుంది, ఇప్పుడు గొర్రెలు మేపేది పోయి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, బాగా చేస్తున్నాడు. గొల్లియాతు పోయేళ్ళు అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సౌలు లైన్లోకి వచ్చాడు. మామూలుగా తరవట్ల. బైబుల్ ఏమని చెప్పింది తెలుసా? మిన్నల్లిని తరిమినట్టు తరంతున్నాడంట. మిన్నల్లిని తరిమినట్టు, కుక్కను తరిమినట్టు. నేను కుక్క వంటి వాడనయ్యా, నన్ను ఎందుకు ఇలా తరుముతున్నావు నువ్వు? మామ అల్లుని తరంతున్నాడు. పిల్లనిస్తానని మోసం చేసి అబ్బో ఎన్నిసార్లు ఈటి విసిరాడో, ఎన్నిసార్లు చంపాలనుకున్నాడో. తమ్ముడా, మీకు తెలియదు, దావీదు గారు రాజు అనుకుంటున్నాం, కానీ ఆయన రాజు కాకముందు ఎన్ని బాధ అనిపించాడో తెలుసా? ఇంచుమించుగా 14 సంవత్సరాలు అడవుల్లోనే అతని జీవితం గడిచిపోయింది. ఒకసారి ఏం జరిగిందంటే చెప్తా, ఈ మాటేనండి. గాతులో ఆకీష్ అనే రాజు ఉంటాడు. ఆకీష్ అనే రాజు సౌలుకు భయపడిపోయి ఆకీష్ దగ్గరికి వెళ్తాడు అనమాట, రాజు దగ్గరికి. అక్కడ అంతకు ఏం జరిగిందంటే, ఏమండి మన గొల్లియాతును చంపిన వాడు వచ్చాడు అన్నారు వాళ్ళు ఫిలిస్తీయులు. ఈయనకి భయపడి అక్కడ పోతే సేఫ్గా ఉంటాడు, అక్కడ పోయేలేకి మన గొల్లియాతు చంపి వచ్చాడండి అనేలేకి. ఇప్పుడు దావీదుకి ఏం చేయాలా? అక్కడ ఆయన చంపుతారు అనుకుంటే ఇప్పుడు తయారయ్యారు, ఇప్పుడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాను వీళ్ళని. అప్పుడు దావీదు గారు ఏం చేశారు తెలుసా? బైబిల్లో ఉంది, ఉమ్మిని గడ్డం మీదగా కారనిచ్చాడంట. నోట్లో నుంచి ఉమ్మిని గడ్డం మీద కారనిచ్చి గోడల మీద గీతలు గీసుకుంటా. అంటే ఏమైంది? అప్పుడు పిచ్చివాళ్ళగా నటిస్తున్నాడు. ఒక పిచ్చివాళ్ళ నటిస్తున్నాడు దావీదు గారు. గోడల మీద గీతలు గీసుకుంటా, గేట్ల మీద గీతలు గీసుకుంటా, పిచ్చి పట్టుకుంటే ఎట్టుంటాడో సేమ్ అలాగే నటించాడంటండి, ప్రాణం కాపాడుకోవడానికి. ఒక్కసారి ఆలోచించండి అక్క, దావీదుకి ఎందుకు ఇన్ని కష్టాలు? అదేదో అభిషేకించకుండా ఉన్నాడు, ఈ బాధలే ఉండే కదా, గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే అభిషేకించాడో ఇంకా ఆడ నుంచి స్టార్ట్. ఆడ పిచ్చి రాతలు రాసి పిచ్చోళ్ళలాగా మరి తరివేయండి, నల్ల తీసుకొచ్చేయండి తరివే అని అందరూ తరివి తోసేస్తే మళ్ళీ ఊరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తుడి చేసుకొని మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. మామూలు కష్టాలు కాదక్క, మామూలు కష్టాలు కాదు. ఎన్నిసార్లు తరిమాడో సౌలు. ఊరకే వస్తుంది అనుకుంటున్న ఆశీర్వాదాలు. ఊరకనే వస్తారా 1000 మంది విశ్వాసులు మనకి? ఊరకనే కట్టేస్తామా సంఘాలు? ఊరకనే వచ్చేస్తుందా అభివృద్ధి? ఊరకనే వచ్చేస్తుందా నువ్వు కోరుకున్న అన్నీ కూడా? మనం ఆ ప్రసవ వేదన అది అనుభవించే ముందు, ఆ ఆశీర్వాదాన్ని చూసే ముందు ఎంతో ప్రసవ వేదన పడాలా. ఆ ప్రసవ వేదన పడినప్పుడే మనం దాని యొక్క ఫలాన్ని మనం చూస్తాం కళ్ళతోటి. ఏమండి, ఈ విధంగా 13 సంవత్సరాలు దావీదు శ్రమ పడిన తర్వాత 13 సంవత్సరాల అరణ్యాల్లో, గుహల్లో, కొండల్లో, అదుల్లాము గుహలో కొంతకాలం ఉండాడు, ఎన్గెది వనంలో కొంతకాలం ఉండాడు, జీపు అరణ్యంలో చెట్లు పొట్ల జీవితం అయిపోయిందండి. తల్లిదండ్రులు చూసుకోవడానికి లేకుండా పోయింది, అన్నదమ్ములు చూసుకోవడం లేకుండా పోయింది, చెట్లు పొట్ల బతుకైపోయింది అంతే. ఏ రోజు వచ్చి సమయంలో అభిషేకించాడో, ఈ రాజు అభిషేకం తగలబడా ఏమైంది నా జీవితం అన్నట్టు అయిపోయింది దావీదు గారికి కూడా. ఒకరోజు వచ్చింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత చెక్కి అందమైన శిలాఖండాన్ని దేవుడు తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేల్ మీద రాజుగా దావీదు గారిని కూర్చోబెట్టాడు. అర్థమైందా? యోసేపు కష్టాలు లేకుండా, ఉలిదెబ్బలు లేకుండా ఆశీర్వాదాలకు వెళ్ళలేదు. దావీదు ఉలిదెబ్బలు లేకుండా ఆశలకు వెళ్ళలేదు. చివరికి మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆయన బాప్తిస్మం నుండి ఒడుకు వస్తుంటే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురు ఆకారంతో యేసు ప్రభు వారికి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఇక నుంచి యేసుక్రీస్తు వారి సేవ సూపర్గా జరగాల కదా. కానీ వెంటనే 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏమంటుందంటే, అదే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని సాతాను చేత శోధింపబడటానికి అరణ్యంలోకి లాక్కుపోయాడంట. అభిషేకం పొందిన యేసు ప్రభు వారు ఇప్పుడు శోధనలోకి వెళ్తున్నాడు. అక్క మీకు ఆ మాట జ్ఞాపకం కదక్క? మత్తయి సువార్త 4వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు వారిని శత్రువు చేతికి అప్పగిస్తున్నాడు. ఆకలితో చంపడానికి, దాహంతో చంపడానికి 40 రోజులు వాడి శోధన.
మనల్ని సృష్టించిన సృష్టికర్తే మనకి మాదిరిగా ఉండడానికి ఆయన అభిషేకించబడిన మొట్టమొదటి రోజే శోధనలోకి వెళ్ళిపోతే, యేసయ్య నమ్ముకున్న నీకు నాకు శోధనలు రాకూడదా? కష్టాలు రాకూడదా? బాధలు రాకూడదా? భర్తతో కష్టాలు పడకూడదా? పిల్లలతో కష్టాలు పడకూడదా? నిందలు అవమానాలు పడకూడదా? ఎలా వస్తుందక్క ఆశీర్వాదం? యేసు ప్రభువుని నెట్టుకుపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు శోధనలోకి. లాస్ట్ మాట, మన యేసుక్రీస్తు వారి శిష్యులు, మన మూల పితరులు 12 మంది అపోస్తలులు కూడా మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి అభిషేకించబడిన తర్వాత నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకు కూడా కష్టం. అప్పటిదాకా బాగానే ఉన్నారు 3.5 సంవత్సరాలు యేసయ్యతో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడో యెరూషలేములో హింసలు స్టార్ట్ అయ్యాయి. ఏం స్టార్ట్ అయ్యాయి? యెరూషలేములో హింసలు స్టార్ట్ అయ్యాయి. ఒక పక్క సౌలు ధరంతున్నాడు, ఆయన పౌలుగా తర్వాత మారాడు. సౌలు ఇంటింటది వచ్చి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు ఈడ్చుకుపోతున్నాడంట, ఈడ్చుకెళ్ళి చెరసాలు లేసేస్తున్నాడు. ఒక పక్క మత పెద్దల నుంచి ప్రాణభయం, ఒక పక్క సౌలు నుంచి ప్రాణభయం, ఒక పక్క రోమా అధికారుల నుంచి ప్రాణభయం. ఏమంటే క్రైస్తవుల్ని కుక్కల్ని చంపినట్టు చంపే రోజులు అవి. కష్టాలు పడ్డారక్క వాళ్ళు కూడా. వాళ్ళ కష్టాలకి ఎండింగ్ లేదు. దేవుడు వాళ్ళని చెక్కి చెక్కడం చంపేశాడు అంతే. వాళ్ళకి ఎక్కడ అసలు వాళ్ళకి మనశ్శాంతి కూడా లేదు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 11 మంది ఎవరు సంతోషం చచ్చిపోయారు చెప్పండి? ఎవరు సంతోషం చనిపోయారు? పేతురు గారేమో తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. ఒక ఆయనేమో శిరచ్ఛేదనం, యాకోబు గారు ఖడ్గంతో చంపబడ్డాడు, శిరచ్ఛేదనం. బాప్తిస్మిచ్చి యోహాను గారు శిరచ్ఛేదనం, పౌలు గారు శిరచ్ఛేదనం, లోక చర్మం వలవబడి, ఇంకొక ఆయన ఊరి, ఇంకొక ఆయన కర్రలకు గట్టి కాల్ చేశారు. ఇలా ఎవరండి? ఎవరమ్మా? ఇప్పుడు కదా లగ్జరీ వచ్చింది మనకు భక్తిలో, ఇప్పుడు కదా వచ్చింది లగ్జరీ. వాళ్ళ రక్తం మీద కట్టబడిన ఈ సేవలో ఇప్పుడు మేము లగ్జరీ ఫీల్ అవుతున్నాం. కష్టమంతా వాళ్ళది, సుఖమంతా మనది. దేవుని బిడ్డలారా, ఈ శ్రమల పోరాటాల్లో నువ్వు ఒక్కదానివే, నేను ఒక్కనే కాదు పోయేది. మన పితరులందరూ అదే రూట్లో వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన పితరులందరూ నడిచి వెళ్ళారు ఆ రూట్లో. వాళ్ళ శ్రమలలో మనం కూడా పాలివారం అవుటకే మనము కూడా వెలిగింపబడిన మీదట శ్రమలలో ప్రయాణం చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రమల పోరాటంలో మనము ఒంటరిగా లేము. మళ్ళా చెప్తున్నాను, ఈ శ్రమలన్నింటిలో నువ్వు నేను ఒంటరిగా లేము. మనం ఎక్కడున్నామో తెలుసా? యెషయా గ్రంథం 46:4 వచనం ప్రకారం, యెషయా గ్రంథం 46:4 ప్రకారం దేవుడు మనలందరినీ తన చంకనెత్తుకొని ఉన్నాడు. ఎక్కడెత్తుకొని ఉన్నాడు? చంకనెత్తుకొని. మనందరం దేవుని చంకలో ఎత్తబడి ఉన్నాం. ఒకసారి ఆ మాట చదవండి, మీకు ఎంత సంతోషం వేస్తుంది బిడ్డలారా. మీరు ఇప్పుడు దాకా దిగులు పడారు కదా, ఏందో మన పాస్టర్గా చెప్పినట్టు ఇంక మనము ఎప్పుడు కూడా సంతోషం ఉండేట్లేమి అయిపోయింది ఈ లోకంలో, ఇంక నెమ్మది కూడా లేదులే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే, ఇంకెందుకు 25, 24, 25 ఉపవాస ప్రార్థన కూడా దేనికి అన్నట్టు మీరు ఫీల్ అయిపోతున్నారు. అలా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి ఆ వాక్యం ఎంత సంతోషం వేస్తుంది మీకు. 46:4 అమ్మా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నెరిసేదాకా నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నిన్ను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ముదిమి వరకు అంటే ముసలి వయసు వరకు అని అర్థమమ్మా. ముసలి వయసు వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎత్తుకొని మోస్తున్నానంటే ఇప్పుడు మనం దేవుని చేతుల్లో ఉన్నామా, వేరుగా ఉన్నామా చెప్పండి? ఉలితో కొడుతున్నప్పటికీ మనం దేవుని చంకలో ఎత్తబడి ఉన్నాం. మనం ఒంటరిగా లేము, మనతో దేవుడు ఉన్నాడు. మనం బాధపడేటప్పుడు ఆయన మనతో పాటు బాధపడతాడు. మనం ఏడుస్తున్నప్పుడు మన కన్నీళ్ళు తుడుస్తాడు. ఆయన మనతోనే ఉన్నాడక్క. ఆయన మనకు దూరంగా లేడు, ఆయన మనతోనే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను చెక్కేది ఎందుకంటే నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వడానికి, గొప్ప బహుమానం ఇవ్వడానికి, నిన్ను సమాజానికి దీవెనకరంగా మార్చడానికి, నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు వాడుకోవడానికి చెక్కుతాడు. చెక్కడానికి ఇష్టపడకపోతే పోగొట్టేసుకుంటా కృప. మన పితరులందరూ ఆ రూట్లో వెళ్ళారు, మనం కూడా ఆ రూట్లో వెళదాం. కాబట్టి అది 2024 అయినా, రాబోయే 2025 అయినా ప్రభువు మనల్ని చెక్కదలిస్తే సంతోషంగా చెక్కబట్టడానికి ఒప్పుకోవాలా. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెక్కబడటానికి మనం అందరూ ఒప్పుకొందుము గాక. ఎన్ని దెబ్బలు పడితే నీ విలువ అన్ని వేల రూపాయలు పెరిగిపోద్ది యేసు నామములో. అర్థమైందా? ఎన్ని దెబ్బలు పడితే అంత అందం. ఎంత ఎక్కువ కాలం చెక్కబడితే, ఎంత ఎక్కువ కాలం దెబ్బలు తింటే అంత సుందరమైన అందం, అంత కళాఖండం, అంత విలువ. మన మూల పితరులందరూ చెక్కబడ్డారు, దెబ్బలు తిన్నారు, అవమానించబడ్డారు, ప్రభు కోసం వేదనలు పడ్డారు. ఈరోజు మనకు మాదిరిగా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉంటే ఎందుకు దిగులు పడాలి? కాబట్టి 2024 సంవత్సరంలో మనం వచ్చిన ప్రయాణం అంతట్లో ఎన్నో దెబ్బలు తగిలే. అది దేవుడు మనల్ని వదిలిపెట్టినందుకు కలిగిన దెబ్బలు కాదు. దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు.
దేవుడు మనలందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. మనందరం దేవుని చంకలో ఎత్తబడి ఉన్నాము. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెబుదాం గట్టిగా. మనందరం దేవుని చంకన ఎత్తబడి ఉన్నాం. ఎప్పటిదాకా? ముదిమి వచ్చే వరకు. ముస్సలి వయసు అంటే మనం చనిపోయే వరకు ప్రభు మనల్ని ఎత్తుకునే మోస్తున్నాడు. మనం వేరే దగ్గర లేము, యేసయ్య చంకలో ఉన్నాము. ఆయన చెక్కుకునేటప్పుడు దెబ్బలు తగిలితే ఆయన తెలుసు ఎంత కొట్టాలో తెలుసు. ఎక్కువ కొట్టాడు, ఎక్కువ కొడితే స్పృహ పోద్దు కాబట్టి కరెక్ట్గా కొడతాడు ఆయన. కొట్టినప్పుడు సైలెంట్గా ఉండి రూపంలోకి వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ పొందుకుంటాం కదా, అప్పుడు మనకు దీవెన. కాబట్టి మనల్ని అందరినీ చెక్కి ఒక మంచి అందమైన శిల్పాలుగా మార్చి ఈ లోకానికి సమాజానికి దీవెనకరంగా మనల్ని అందరినీ మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన